and all things are possible. Only believe. Amen, amen. God bless you all. God bless you. మనం అలాగే నిలబడి ఉండగానే దేవుని వాక్యం చదువుకొని మనం ముందుకెళ్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా మనం దేవుని వాక్యాన్ని చదువుకొని ముందుకెళ్తాం. పిల్లారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. దాంట్లో కొంత భాగమే మనం తీసుకుంటాం. దీంట్లో ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని, మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ. ఇక్కడ తెలుగులో నేను ఒకసారి చెప్పాను ఆల్రెడీ దీని గురించి. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని తెలుగులో రాయబడి ఉంది. ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో మనము పోరాడుచున్నామని తెలుగులో రాయబడి ఉంది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే స్పిరిచువల్ విక్డ్నెస్ ఇన్ హై ప్లేసెస్ అని ఉంటుంది. హై ప్లేసెస్, స్పిరిచువల్ విక్డ్నెస్ ఇన్ హై ప్లేసెస్ అంటే ఉన్నత స్థలములలో జరుగుతున్న ఆత్మీయమైన దుష్టత్వం. నాతో పాటు చెప్పండి, ఉన్నత స్థలముల్లో జరుగుతున్న ఆత్మీయమైన దుష్టత్వం. మరో లేఖన భాగం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదవండి. 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనదై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. చాలండి. ఆ ప్రదేశమునకు బయలు వెళ్ళాను. విశ్వాసమును బట్టి దేవుడి పిలిచిన పిలుపునకు అబ్రహాము లోబడ్డాడు. ఆమేన్. ఇంగ్లీష్లో ఒబే అనే మాట విధేయత అని ఉంటుంది. లోబలుటన్న రైటే కానీ ఇంకొద్దిగా దాని పదం, గట్టి పదం ఏంటంటే ఒబే, విధేయత. దేవుడు చెప్పిన మాటకు అబ్రహాం విధేయత చూపించాడంట. ఆమేన్. అలాగే నిలబడి ఉండగా మనము ఇంకొక లేఖన భాగం చదువుకొని కూర్చుందాం ప్రియులారా. ఆమేన్. మీరు చాలాసేపు నిలబడ్డారు, థ్యాంక్ యూ. మరి అలాగే నిలబడండి, ఒక 2 నిమిషాలే నిలబడతారా? ఆమేన్. నాతో కలిసి మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం తీద్దాం ప్రియులారా. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 13వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 26వ వచనం చదవండి. మనం మిగతాది చదువుకుంటూ చెప్పుకుంటూ వెళ్దాం. మార్గంలో నుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరుగబడిన దైవజనుడు ఇతడే. యెహోవా సింహమునకు అతన్ని అప్పగించి ఉన్నాడు. దేవుడి చిన్న వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించడం దయచేసి కూర్చుందాం ప్రియులారా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ సహనమును ప్రభువు చూస్తున్నాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. చాలా మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ ఈ మధ్యాహ్న కాలం మందు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఎంతమంది వాక్యం వినడానికి సంతోషంగా ఉన్నారు పిల్లారా? వాక్యం వినటకు ఆనందిస్తున్నారా? ఆమేన్. మరి
మరి మధ్యాహ్నం పూట మరి బయలుదేరవలసిన అవసరం ఉంది, మరి వేరే ఊరికి వెళ్ళాలి కాబట్టి మరి నేను చాలా త్వరితముగానే నేను వాక్యాన్ని ముందుకు తీసుకెళ్తాను. త్వరితముగానంటే తక్కువ చెప్తానని కాదు, వాక్యం ఎక్కువే చెప్పబడుతుంది కానీ అది కొద్దిగా ఫాస్ట్గా చెప్తాను. ఆమేన్. కొద్దిగా మరి నాతో కలిసి మీరు కూడా కొద్దిగా వేగవంతంగా పరిగెత్తాలని కోరుతున్నాను. కొద్దిగా రాకెట్ వేగంతో నాతో పాటు మీరు పరిగెడితే కొద్ది వాక్యం కూడా కొద్దిగా నేను ఫాస్ట్గా చెబుతుంటాను, మరి మీరు పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఆమేన్. పట్టుకోవడానికి మీరందరూ ప్రయత్నించాలి ఇప్పుడు. హల్లెలూయా. ఎంతమంది మరి ఈ మధ్యాహ్న కాలం సంతోషంగా ఉన్నారు పిల్లారా? దేవుని వాక్యం వినడానికి ఆనందిస్తున్నారా? హల్లెలూయా. మరి మనము బుధవారము చెప్పుకున్న అంశము ఎవరికైనా అభ్యంతరకరంగా అనిపించిందా? ఇస్ దర్ ఎనీ కాంట్రవర్సీ? ఎందుకు నేను ఈ మాట అడిగానంటే, బాప్తిస్మిచ్చు యోహాను గురించి నేను మాట్లాడాను. బాప్తిస్మిచ్చు యోహాను జీవితాన్ని మనము తీసుకోకూడదు అని ఒక దగ్గర నేను ప్రస్తావించాను సడన్గా మాట. ఆమేన్. బాప్తిస్మిచ్చు యోహాను తీసుకోకూడదు అన్న ఉద్దేశం కాదు, నా ఒక భావం, నా మాట వెనకాల ఉన్న ఉద్దేశం అది కాదు. బాప్తిస్మిచ్చు యోహాను మరి మెస్సయ్య అని మరి ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడు? పరిచయం చేయడం కోసం వచ్చాడు ఆయన. ఈ పరిచయం చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి, క్షమించండి, కొన్ని నెలలకే బాప్తిస్మిచ్చు యోహాను ఎవరినైతే పరిచయం చేశాడో ఆ వ్యక్తిని గురించే సందేహపడ్డాడు, అభ్యంతరపడ్డాడు కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, నా విషయమై అభ్యంతరపడినవాడు ధన్యుడు అన్నాడు. నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు శిష్యులు కూడా అభ్యంతరపడ్డారు యేసు గురించి. సిలువ వేయడానికి మునుపు పేతురు కూడా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆ వ్యక్తి తెలుసు కానీ భయపడన్నాడు. కానీ యోహాను భయపడనలా. యోహాను నిజంగానే ఆయన కళ్ళు మందగించాయి. పేతురు భయపడి ఆ మాట చెప్పాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన ఎవరో తెలియకుండా ఏం పేతురుకు లేదు, పేతురుకు తెలుసు ఆయన ఎవరో, కానీ భయపడి నాకు తెలియదు అన్నాడు. కానీ యోహాను భయపడి తెలియదు అనలా. ఎక్కడో ఒక దాడి జరిగింది, అక్కడ ఒక దాడి యోహానులో జరిగింది. తనకు తానుగా ఆ వ్యక్తి పడిపోవటం కాదు, కానీ సాతాను ఎప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ బలంగా ఇచ్చినప్పుడు, ఒక దాని గురించి పరిచయం బలంగా చేసినప్పుడు సాతాను దృష్టి మాత్రం ఆ వ్యక్తి మీద ఉండిద్ది. ఆమేన్. మరి ఏ నోట్లో నుండి అయితే పరిచయం చేశాడో అదే నోటి ద్వారా వాడు ఏం చేయాలా? ఎలాగైనా ఈ వ్యక్తే కాదా అని నోటి ద్వారా చెప్పించాలా, అదే వ్యక్తి ద్వారా చెప్పించాలి. అది సాతాను ప్లాన్ ఎప్పుడు కూడా. ఆమేన్. అభ్యంతరపడ్డాడు. అయితే పెంతెకోస్తు దినం నాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత అప్పటి నుంచి అభ్యంతరపడవలసిన అవసరం లేకుండా పోయింది. వచ్చింది యేసా కాదా, వచ్చింది క్రీస్తా కాదా, వచ్చింది యెహోవా శరీరధారి వచ్చాడా లేదా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే దేవుడే వారి లోపలికి వచ్చాడు. పరిశుద్ధాత్మే మనుషులకు వెళ్ళింది కాబట్టి ప్రవక్త అంటాడు, ప్రూవింగ్ హిస్ వర్డ్ అనే వర్తమానంలో దేవుడు ఎలా తన వాక్యాన్ని రుజువుపరుచుకుంటున్నాడంటే, ఆయన పైనుండి కాదు పక్క నుండి కాదు, కానీ ఒక వ్యక్తి లోపలికి వచ్చి ఆయన ప్రూవ్ చేస్తున్నాడు వాక్యం ఏంటో. ఇది ప్రూవింగ్ కాలం. ఇది వాక్యం ఎలా రుజువు అవుతుంది? దేవుడు పైనుండి నడిపిస్తూ వాక్యాన్ని రుజువు చేయట్లా. దేవుడు పక్కన నిలబడి ఒక వ్యక్తిని ప్రేరేపిస్తూ వాక్యం రుజువుపరచట్లా. ఇది ఏ కాలం అంటే వాక్యం ఒక వ్యక్తిలో నివసింపజేస్తూ ఆ వ్యక్తి ద్వారా ప్రూవ్ చేస్తున్న కాలం ఇది. అర్థమైందా మీకు? ఒక వ్యక్తి ద్వారా పరిశుద్ధాత్మను నివసిస్తూ, ఒక వ్యక్తిలో వాక్యం నివసిస్తూ ఆ వ్యక్తి ద్వారా వాక్యం ప్రూవ్ చేయబడతా ఉంది, రుజువుపరచబడతా ఉంది. మీ జీవితంలో రుజువుపరచబడుతుందా? ఎలా రుజువుపరచబడుతుంది మీ జీవితాలలో? అనేక సందర్భాలు వచ్చినప్పుడు, అనేక సందర్భాలు ఈ దేహంలో మనం పెట్టబడి ఉన్నాం కాబట్టి ఆల్వేస్ మనకు తెలుసు. కుక్క ప్రవక్త డాగ్తో పోల్చాడు. నల్లటి కుక్క తెల్లటి కుక్క అన్నాడు. ఈ నల్ల కుక్క ఎల్లప్పుడూ కూడా పోరాటం చేస్తూనే ఉంటుంది శరీరేచ్ఛల ద్వారా. నల్ల కుక్క అంటే నీ శరీరం, పాప నియమాలు. ఆమేన్. శరీరము నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది, ఒక పక్క ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది.
ఆత్మ అంటే తెల్లకొక్క అన్నాడు, దేహం అంటే నల్లకొక్క అన్నాడు ఆయన. ఈ రెండుకి పూర్తి విరుద్ధం. ఆత్మకు శరీరానికి పూర్తి విరుద్ధం ఇవి. ఇప్పుడు అవి పోరాడుతున్నప్పుడు, నీతో అవి ఫైట్ చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే నీ వాక్యాన్ని ప్రూవ్ చేయాలి, అక్కడ వాక్యాన్ని రుజువుపరచాలి అక్కడ. హల్లెలూయా. వాక్యాన్ని రుజువుపరిచేది చాలా రకాలుగా ఉంటుంది ప్రియులారా. వాక్యాన్ని రుజువుపరచడం అనేది అది చాలా రకాలుగా, అంటే అది మనం ఒకదాంతో దాన్ని ఫిట్ చేయలేం. వాక్యం ఎలా రుజువవుతుందంటే, కొన్నిసార్లు అన్యుల మధ్యలో ఏలియా వాక్యాన్ని రుజువుపరిచాడు. ఆమేన్. ముంబై పట్టణంలో విలియం బ్రానం వాక్యాన్ని రుజువుపరిచాడు. ఎలా రుజువుపరిచాడు? శక్తి ద్వారా వాక్యాన్ని రుజువుపరిచాడు. బై పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి ద్వారా ఆయన వాక్యాన్ని రుజువుపరిచాడు. ఇదిగో దేవుడు అని రుజువుపరిచాడు. ఆమేన్. ఇప్పుడు కేవలం అది మాత్రమే వాక్యం అని కాదు. వింటున్నారా మీరు? ఇది ఏ కాలం అంటే ప్రవక్త అన్నాడు, ఇది ఫుల్ మీల్ కాలం అన్నాడు, ఫుల్ మీల్స్ కాలం అన్నాడు. ఇన్ని కాలాలుగా అందరికీ పప్పు వేయబడింది, కొద్ది కూర వేయబడింది, కానీ ఇప్పుడు అట్ట కాదు, ఫుల్ మీలు. ఎందుకంటే తినేవాళ్ళు వచ్చారు. ఆ ఫుల్ మీల్స్ తిని అరాయించుకొని ఆ మీల్స్ లాగా మారేవాళ్ళు వచ్చారు. ఆమేన్. వాక్యము శరీరం అవుతున్న కాలం ఇది. వాక్యము ప్రజల ద్వారా రుజువుపరచబడుతున్న కాలం ఇది. హల్లెలూయా. చూడండి, మన లోపల కానీ వాక్యం కానీ రుజువుపరచబడకపోతే ప్రియులారా, మన లోపల నుంచి వాక్యం కానీ ప్రూవ్ చేయబడకపోతే మనం ఎక్కడో తప్పిదములో ఉన్నట్టే, మనం ఎక్కడో పొరపాటులో పడినట్టే. నిశ్చయముగా వాక్యం మన లోపల నుంచి రుజువుపరచాలా, రుజువు చెయ్యాలా. హల్లెలూయా. ఎటువంటి సందర్భం వచ్చినా వాక్యం నీ లోపల నుంచి రుజువుపరచాలి. అది అర్థమవుతుందా మీకు? అందుకే ప్రవక్త అన్నాడు, ఆ వర్తమానంలో ఏం చెప్పారంటే, వాక్యము మానవ శరీరంలో ప్రత్యక్షమై ఎలోహింగా అబ్రహాం ఇంటికి వచ్చిందన్నాడు. అదే వర్తమానంలో అంటాడు ఆయన, వాక్యము శరీరధారి అయి ఎలోహింగా అబ్రహాం ఇంటికి వచ్చాడన్నాడు. హల్లెలూయా. అక్కడ వాక్యముగా దేవుడు ఉన్నాడు ప్రూవ్ చేసుకుంటూ, కానీ అబ్రహాం లేడు. ఎందుకు ది సన్ ఆఫ్ మ్యాన్ పరిచర్య ఇప్పుడు అంత ప్రాముఖ్యమైందంటే, ఇన్ని కాలాలుగా దేవుడు ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ అనేది ఆయన మొదటి రాకలు ఉన్నప్పుడు ఆయన మాత్రమే చేశాడు. అది ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ ఆయన మాత్రమే చేశాడు. అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాత్రమే చేశాడు. విలియం బ్రానం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కేవలం ఒక్క దేహాన్ని మాత్రమే కలిగి లేడు. ఇప్పుడు ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ అనేక విభాగాలుగా విభాగింపబడి, ఎలాగైతే అగ్నిస్తంభం ముక్కలు ముక్కలు విభాగింపబడి ప్రజల్లోకి వెళ్ళినదో, ఇప్పుడు ది సన్ ఆఫ్ మ్యాన్ పరిచర్య కూడా అనేక ప్రజల్లోకి వెళ్తుంది. అది ఇప్పుడు నువ్వు దేన్ని రుజువుపరచాలి? ఈ కాలములో ఉన్న దేవుడు ఎలా ఉన్నాడో ఆ వాక్యాన్ని ప్రూవ్ చేయాలా. వింటున్నారా మీరు? ది సన్ ఆఫ్ మ్యాన్ని నువ్వు కలిగి ఉండి రుజువుపరచాలా. ద ప్రూవింగ్. ప్రపంచానికి తెలియంది మనకు తెలిసింది అదే. ప్రపంచానికి దేవుడు తెలుసు, వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు వరముల ద్వారా, ఇదిగో దేవుడు ఇక్కడ ఉన్నాడని, దేవుడు ఇక్కడ ఉన్నాడని వాళ్ళు రుజువుపరుస్తున్నారు. కానీ మన రుజువుపరిచేది అలా కాదు. మన రుజువు వారి కలిగినట్టుగా లేదు. ద సేమ్ గాడ్, ఒకే దేవుని అందరూ ఆరాధిస్తున్నాం, ఒకే దేవుని అందరూ సేవిస్తున్నాం, కానీ వాళ్ళు ఎలా ప్రూవ్ చేస్తున్నాం మనం అలా ప్రూవ్ చేయకూడదు. మనం వాక్యము ద్వారా, ఈ కాలపు వాక్యము ద్వారా మనము దేవుడిని బయటికి ప్రూవ్ చేయాలి, రుజువుపరచాలి. అందుకే దేవుడు ఏదో విషయాన్ని వచ్చి ఒకదాన్ని ఇప్పుడు చేయడు. ఆయన ఒక గాలి రూపంలోనో అగ్నిస్తంభం రూపంలోనో ఏదో రూపంలో వచ్చి ప్రజలతో మాట్లాడి ఇప్పుడు దేవుడు డ్వెల్లింగ్ టైం ఇది. ఇది దేవుడు విశ్రాంతి సమయం. ఇది 7వ దినమేనా? విశ్రాంతి దినమేనా? ఎక్కడ విశ్రాంతి? తన వధువులో దేవుడే విశ్రాంతి పొందుతున్నాడు. ఇప్పుడు ఆయన పనులు ముగించాడు. ఎవరి పని ఇప్పుడు? ఇది వధువు పని. క్రియేషన్ వాజ్ కంప్లీటెడ్.
ఆదాం పూర్తయిపోయాడు, సృష్టి పూగించబడింది, దేవుడు విశ్రాంతి పొందాడు. ఆమేన్. ఇప్పుడు మరలా విశ్రాంతిలో నుంచి విజయం రావాలి, ఆయనకి రీబ్యాక్ అవ్వాలి మొత్తం. అంతేనా కాదా? ఇట్లా వెళ్ళిన ప్యాటర్న్ మరలా వెనక్కి రావాలా. విశ్రాంతిలో నుంచి మరలా ఒక మనుషుడు రావాలా, సన్ ఆఫ్ గాడ్ రావాలా. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్ అంటే ఒక మనిషిలో దేవుడు విశ్రాంతి పొందితే తప్ప మరలా అది బ్యాక్ రాదు. అది అర్థమైందా మీకు? 6 రోజులు క్రియేషన్ అండ్ యాడమ్, అంతేనా? 7వ రోజు ఏంటది? విశ్రాంతి. అంటే రెస్టింగ్ టైమేనా? విశ్రాంతి. ఆమె 6 రోజులు అయిపోయిన తర్వాత 7వ రోజు ముగించాడు ఆయన తన పనిని, విశ్రాంతి తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు మరలా దేవుడు ఏం చేయాలి? మనుషుల్లో విశ్రాంతి పొందుతూ మరలా వెనక్కి వచ్చి 6వ నాడు ఎవరినైతే ఆయన సృష్టించాడో మనుషుణ్ణి, ఇప్పుడు ఆయన మనుషుణ్ణి పరిపూర్ణం చేయాలా. అప్పుడు ఆయన వాక్యాన్ని ఎలా రుజువుపరిచాడు? మనుషుల్లోంచి రుజువుపరచలా, ఆయనే వాక్యాన్ని రుజువుపరిచాడు. సృష్టి కలగమని చెప్పగా సృష్టి కలిగింది. అది మనిషి రుజువుపరచడం కాదు, దేవుడు రుజువుపరచుకోవటం. ప్రూవింగ్ హిజ్ వర్డ్. ఎవరి ద్వారా? ఆయన ద్వారా ఆయన రుజువుపరుచుకున్నాడు. అప్పుడు నేను దేవుణ్ణని. ఆయన పలకగా వెలుగు కలిగింది, ఆయన పలకగా భూమి కలిగింది, ఆయన పలకగా సూర్యుడు కలిగాడు. ఇదంతా ఎవరి పని? దేవుడి పని. ఆయన పని చేసి 6వ దినము నాడు మనుషుని సృజించి, ఆమేన్, 7వ దినం నాడు దేవుడు విశ్రమించాడు. ఇప్పుడు దేవుడి పని ఏంటి? ఇప్పుడు మనుషుని విమోచించాలి, అలాగే సృష్టిని కూడా విమోచించాల. ఆమేన్. విమోచించాలంటే విశ్రాంతి దినము మనుషుల్లో జరగాల. అదే యెహోషువ అంటాడు. పౌలు యెహోషువ గురించి మాట్లాడుతూ, ఒకవేళ విశ్రాంతి అనేది మరి ప్రామిస్డ్ ల్యాండ్లో ఉన్నట్లయితే, విశ్రాంతి అనేది వాగ్దాన భూమిలో ఉన్నట్లయితే, మరలా యెహోషువ ఎందుకు దాని కొరకు ఎదురు చూశాడు అన్నాడు. విశ్రాంతి దొరకలేదంట వాళ్ళకి, సమాధానం దొరకలేదంట. అందుకే ప్రవక్త అంటాడు, పరిశుద్ధాత్మ మనిషిలో నివసించినప్పుడు అదే విశ్రాంతి అన్నాడు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి హృదయంలోకి వచ్చినప్పుడు అదే ప్రామిసుడు, వాగ్దానం చేయబడిందే పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే వాక్యం నీ లోపలికి వచ్చి నివసిస్తుందో అప్పుడే మనకు విశ్రాంతి. ఆమేన్. ఇప్పుడు మన ద్వారా ఆయన వాక్యాన్ని ప్రూవ్ చేయాలా. మన ద్వారా దేవుని కుమారులను దేవుని కుమార్తెలను దేవుడిగా మార్చి ఆయన వచ్చి విశ్రాంతి పొందుతూ దేవుని కుమారులను దేవుని కుమార్తెలను దేవుళ్ళుగా మార్చి వీరి ద్వారా సృష్టిని విమోచించాల. బ్యాక్ ప్యాటర్న్ జరిగిన ఇదే ప్యాటర్న్ మరలా వెనక్కి వస్తుంది. అది హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నది? హల్లెలూయా. మంచిది పిల్లారా, వాక్యములకు వెళ్దాం. మరి చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలని నేను కోరుతున్నాను. డిస్టర్బెన్స్ చేయొద్దు, వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్ రానివ్వద్దు. నడిపింపుకు ఆటంకంగా ఉంటే వాక్యం చెప్పలేం ప్రియులారా. నడిపింపుకు, పరిశుద్ధాత్మ నడిపింపుకు ఆటంకంగా ఉండకూడదు ఎప్పుడు మనం. ఆమేన్, ఆమేన్. చాలా మంచిది. మరి బుధవారం చెప్పిన లేఖన భాగాన్నే నేను కొద్దిగా ముందుకు తీసుకెళ్తాను. హల్లెలూయా. ఓకేనా? బుధవారం చెప్పిన లేఖన భాగాన్ని కొద్ది ముందుకు తీసుకెళ్తాను. కొద్దిగా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది, చాలా ప్రాముఖ్యమైన విషయాలు అవి. ప్రస్తుత కాలంలో జరుగుతున్న విషయాలే గతంలో రాయబడ్డాయి. మన వాటినే వెళ్ళి కొద్దిగా ధ్యానిద్దాం మనము. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. మరి నేను లేఖనంలోకి వెళ్ళడానికి మునుపు ఈ భాగంలోకి నేను చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను. అది చెప్తే మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి మేము తెలంగాణ రాష్ట్రంలో మన పాస్టర్ గారు వాళ్ళ చిన్నబ్బాయి, రెండో అబ్బాయి ప్రేమ్ పెళ్ళికి మేము అరణ్యంలోకి వెళ్ళాం. ఎందుకొరకు వెళ్ళామంటే పొట్టేళ్ళు పెళ్ళికి, ప్రేమ్ పెళ్ళికి పొట్టేళ్ళు తేవాలని పంపించారు మమ్మల్ని అక్కడికి. వినాలి మీరు.
మేము కూడా తోడుకెళ్ళాం పిలిస్తే. వెళ్తే కనీసం రోడ్డు నుంచి ఆ అరణ్య ప్రాంతానికి ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి కాపరి తన మందం తీసుకొని 4-5 కిలోమీటర్ల లోపలికి వెళ్తాడు ఆయన. మేము చూసుకుంటూ వెళ్ళాం. మేము వెళ్తున్నప్పుడు అక్కడ దారి కూడా సక్రంగా బాగలేదు. అది మొత్తము రాళ్ళు రప్పలతో ఉంది. మరి అన్ని గొర్రెలన్నీ పొట్టేలు ఎలా తీసుకెళ్లారో మనకు తెలియదు, కానీ చాలా చాకచక్యంగా తీసుకెళ్ళాడు ఆయన. 1-2 మందలు కాదు, మరలా ఇక్కడ ఒక మంద ఉంటే అక్కడ ఒక మంద, అక్కడ ఒక మంద, అలాగా వాళ్ళు అక్కడక్కడక్కడ ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి రోడ్డు దగ్గర నుంచి 4-5 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. మేము వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతానికి అప్పటికే చాలా చీకటి పడింది. సాయంకాలం పూట అయింది. సాయంకాలం పూట అయినప్పుడు మేము వెళ్ళినప్పుడు ఈ సాయంకాల సమయంలో సక్కగా మాకు కనపట్ల కళ్ళు కూడా. సరే మేము చూసుకుంటూ వెళ్తుంటే అక్కడక్కడ కొద్దిగా జలపాతాలు ఉన్నాయి. ఆ బండలోంచి నీరు ఉబుకుతుంది, ఫ్రెష్ వాటర్. చాలా సంతోషం వేసింది. అరే, ఇంత అరణ్యంలో కూడా దేవా నువ్వు నీటిని ఉబ్బికింపజేయవాడు ప్రభువా, ఈ బండలోంచి నీళ్ళు వస్తున్నాయే ప్రభు అనుకని మేము బాగా ఆనందపడ్డాం. కొద్దిగా లోతుకెళ్ళిన తర్వాత ఏంటి ఎంత దూరం వెళ్ళినా కానీ ఆ స్థలం రావట్లేదు. ఎంత దూరం వెళ్ళినా ఆ స్థలం ఏంటి మాకు కనబట్లేదని ఇంకా వెతుక్కుంటూ తీసుకెళ్ళి వెళ్తే ఎక్కడో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు వాళ్ళు. మేము వెళ్ళి పొట్టేలు తేవాలన్నమాట. ఆడికెళ్తే అది చాలా డేంజర్ ఏరియా లాగే ఉంది. మీరు ఎవరు చూసినా బహుశా ఇక్కడ సింహమో ఎలుగుబంటి ఉంటాయి అనుకుంటారు, అంత భయంకరంగా ఉంది ఆ ఏరియా. కానీ అలాంటి క్రూరమృగాలు ఏమి ఉండవంట, పాములు అలాంటివి తిరుగుతుంటాయి అంట. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కాపరి మందను లోపల పెట్టి చుట్టూ ఒక నెట్టు వంటిది కట్టి బయట పడుకుంటున్నాడు. మీరు ఇక్కడే ఉంటారా అని అడిగాం మేము. ఆమె ఇక్కడే ఉంటామన్నారు. మరి సాయంకాలం రాత్రిపూట ఎట్లా అంటే, రాత్రిపూట ఏముంది నేను బయట పడుకుంటాను అంటాడు. మరి ఏమన్నా రావా, క్రూరమృగాలు ఏమి రావా, ఇక్కడ బాగా కఠినంగా ఉంది కదా భూమి, ఇది చూస్తుంటే బాగా అడవి జంతువులు నివసించే స్థలంలాగుందే అని అంటే, అయ్యేం రావు, ఒకవేళ వచ్చినా నేను బయట చంపేస్తాగా అన్నాడు. ఎక్కడ పడుకుంటారనుకున్నారు ఆయన? మందను పెట్టి మంద చుట్టూ నెట్టి కట్టి బయట పడుకొని ఒక కర్ర పెట్టుకొని పడుకుంటున్నాడు. ఏదన్నా వస్తే నన్ను దాటి వెళ్ళాలా అన్నట్టుగా. నాకు చాలా ఆలోచింపజేసింది, అది చాలా ఆలోచింపజేసింది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేదే మన వర్తమానం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తుంది, వినండి జాగ్రత్తగా. ఇదంతా మన వర్తమానంతో లింకప్ చేయబడి ఉంది. ఎందుకంటే దేవుడు తీసుకెళ్ళిన అనుభవాలు ఆత్మీయత కలుస్తూ ఉంటాయి. ఆమేన్. ఇంకో చిన్న విషయం మర్చిపోయాను నేను. మరి పాస్టర్ గారు సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఉన్నాడు. ఆయన చాలా దూర ప్రాంతం సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఉన్నాడు. మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. మరి సేవకు నిశ్చయంగా ఆ ప్రాంతంలో వాడబడును గాక. మరి ఆ కూటాలలో దేవుడు నిశ్చయంగా సేవకుని వాడుకొనుడు గాక. ఆయనకి ఇచ్చిన తలాంతు నిశ్చయంగా అక్కడ వాడబడాలి. దేవుడు ద్వారం తెరవకుండా ఎవరు వెళ్ళలేరు పిల్లారా. ఏమే దేవుడి నిశ్చయంగా ఆ ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళాడు కాబట్టి అక్కడ పరిచర్య నిశ్చయంగా దేవుడు జరిగించి మరి సేవకుని మరలా మరి ఈ ప్రాంతానికి ఆయన సురక్షితంగా తీసుకొని వచ్చునుగాక. మరి అందరూ వ్యక్తిగత ప్రార్థనలో మరి సేవకుడి గురించి ప్రార్థించండి. ఏమైనా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, నేను సమయం లేదు కాబట్టి నేను వేగముగా దాన్ని చెప్పకుండా పూర్తిగా నేను వెళ్ళిపోతున్నాను. రెండో విషయం ఏంటంటే, నేను కనిపెట్టిన విషయం ఏంటంటే, ఆ యాత్రలో ప్రియులారా మేము వెళ్తున్నప్పుడు, నేను సహోదరుడు ఇద్దరు మేము వెళ్తున్నాము. ఇద్దరు వెళుతున్నప్పుడు ఆ యాత్రకు వెళ్ళేటప్పుడు అది ఒక దగ్గర డొంకగా ఉంటుంది, ఒక దగ్గర నీళ్ళు ఉంటాయి, ఒక దగ్గర చెట్లు ఉంటాయి, గుబురుగా ఉంటుంది. ఎటు కాలేస్తే పడిపోతామో మాకు తెలియదు, ఎక్కడ పడిపోతామో మాకు తెలియదు. కొద్దిగా కాలు స్లిప్ అయినా మేము ఏదో కోణలో ఆ డొంకల్లో పడిపోతాం, ఆ లోయల్లో పడిపోతాం. అంత కఠినమైన రోడ్డు అది. ఆ చెట్ల మధ్యలో నుంచి ఈ ముళ్ళ కంపల్లోంచి మనం మొత్తం దూరుకుంటూ వెళ్ళాలి. ఇంతకి వెళ్ళటానికి వాళ్ళు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. మార్గం ఎట్లా అంటే, రోడ్డు తీలా మార్గం ఏర్పాటు చేయబట్టమంటే ఆ ఇక్కడి నుంచి గొర్రెలు వెళ్ళే ప్రాంతం దాకా రోడ్డు ఏమి ఏర్పాటు చేయలేదు, కానీ వాళ్ళకు గుర్తులు కట్టారు పిల్లారా. గుర్తులు కట్టారు. ఆ గుర్తులు ఏంటంటే, ప్రారంభము నుంచే ఒక ఎర్రటి టవలు కట్టారన్నమాట. ఒక చెట్టుకి టవలు కడతారు, అది కిందకి ఏలాడుతూ ఉంటుంది. ఇంకొద్ది ముందుకు పోగానే ఇంకో చెట్టుకి టవలు కడతారు, ఎర్ర టవలు. ఇట్లాగ గమ్యము చేరేదాకా ఆ ఎర్రని టవలు కనబడతానే ఉంది. ఆమేన్. ఆరంభము నుంచి గమ్యము దాకా ఎర్రని టవలే
అక్కడ తీసుకెళ్ళే మార్గం. ఇటు వెళ్ళినప్పుడు అక్కడేం కనపడలేదు అనుకోండి, ఎర్రని టవల్ లేకపోతే మనం 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 మన ఆ దారి తప్పిపోయినట్టే. మనం తప్పిపోకుండా ఉండాలంటే ఎర్రని టవల్ కావాలి మరలా. ఆమేన్. ఇక్కడ ఒక టవల్ చూసుకోవటం, మరలా కొద్ది ముందుకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక టవల్ ఉంటుంది. ఆహా ఇటు వెళ్ళాలనుకుంటాను కొని అక్కడికి వెళ్ళటం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో టవల్ చూసుకొని అక్కడికి వెళ్ళాలా. ఆమేన్. ఇలాగ ఎర్రని వెతుక్కుంటూ 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 వెళితేనే గమ్యం చేరుతాం మనం. ఆమేన్. చూడండి, ప్రవక్త అన్నట్టుగానే ఈ మాట, గమ్యము చేరాలంటే యేసుక్రీస్తు యొక్క రక్త పడుగులు కావాలన్నాడు. గమ్యము చేరాలంటే యేసుక్రీస్తు యొక్క రక్త పడుగులు కావాలన్నాడు. ఈ నూతనమైన మార్గంలో ఎవ్వరూ వెళ్ళని ఈ నూతనమైన మార్గం మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి, ఈ ప్రయాణంలో గమ్యం చేరాలంటే నిశ్చయముగా ఏదో ఒక రక్తపు మార్గం కావాలి మనకి. గమ్యాన్ని చూపించేది రక్తమై ఉన్నది ప్రియులారా. వాక్యము కాక మరేది కొన్ని గమ్యాన్ని చేర్చలేదు. నువ్వు గుర్తులు కనిపెట్టాలా, నువ్వు సైన్ బోర్డు కనిపెట్టాలా. ఎక్కడి దాకా వచ్చామా సైన్ బోర్డు నువ్వు కనిపెట్టాలా. ఓకే, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్. ఆమేన్. నువ్వు ఒక ప్రాంతానికి గమ్యంలో పెట్టుకున్నావంటే దానికి ముందు ఊర్లు వెతుక్కుంటూ ఉండాలి నీవు. ఈ సైన్ బోర్డు కనబడినప్పుడు మాత్రమే ధైర్యం వస్తుంది. ఆహా ఓకే ఓకే, నాకు టవల్ దొరికింది, ఎర్రపు టవల్ నాకు దొరికిందని కొద్దిగా ధైర్యం కలుగుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కనబడకపోతే మన భయం వేసిపోతుంది. అమ్మో ఎక్కడుందో ఈ టవల్ అని. ఆమేన్. ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇదంతా జరిగిన స్టోరీ చెప్పాను నేను. ఇప్పుడు కొద్దిగా జరగంది చెబుతా, ఉదాహరణ కోసం. కొద్దిగా జరగంది ఇప్పుడు చెబుతా వినండి. ప్రారంభంలో మేము వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చాడు. ఇది జరగలా, మీకు అర్థమవడం కోసం చెప్తున్నా. ప్రారంభంలో మాకు ఆ స్థలం తెలియదు. ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చి చెవులో, బ్రదరు మీరు గమ్యం మీరు ఎలా చేరుతారంటే, మీరు వెళుతున్న ప్రాంతానికి మీరు వెళ్ళాలంటే అక్కడ మేము టవల్ కట్టామన్నాడు. ఒక వ్యక్తి మాకు చెప్పలా, కానీ నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినాలి. ఇది మీరు వింటేనే వాక్యం అర్థమైంది. మీకు ఇది వింటే వాక్యం మీకు అర్థమైనట్టే. జాగ్రత్తగా వినాలి మీరు. మేము బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి మాకు చెప్పాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు అరణ్య మార్గంలో వెళ్తున్నారు కాబట్టి, మీరు తప్పిపోకుండా వెళ్ళాలంటే, మీరు లోయల్లో పడిపోకుండా ఉండాలంటే, మీరు శత్రువుకి దొరకకుండా ఉండాలంటే, ఏ క్రూరముఖం మిమ్మల్ని మృంగకుండా ఉండాలంటే ఒక మార్గం మీకు ఏర్పాటు చేశా. ఆ మార్గం ఏంటంటే ఎర్రని టవల్ పట్టుకొని మీరు వెళ్ళిపోండి. అర్థమైందా? ఎర్రని టవల్ మీరు కనబడినప్పుడు అదే రైట్ వే. ఎర్రని టవల్ కనబడకుండా నీవు ఎటు మార్గం తప్ప నువ్వు పడిపోతావు. కాపాడే నాదులు అక్కడ ఎవరూ లేడు. అదేమో చిన్న అడవి కాదు, అది పెద్ద అడవి. అది నల్లమల్లె ఫారెస్ట్ లాంటిది, అది పెద్ద అడవి అది. ఆమేన్. మీరు తప్పిపోతారు. మీరు ఏం చేయాలంటే పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఆ ఎర్రని టవల్ పట్టుకొని వెళ్ళాలా. గమనిస్తున్నారా? 100 మీటర్లకు ఒకటి ఉంటుంది. అది అక్కడెక్కడో ఒక టవల్ ఉంటే ఇక్కడ ఒక టవల్ ఉంటుంది. జాగ్రత్త గమనించుకుంటూ వెళ్ళాలా. ఇది చెప్పాడు. మేము తూచా తప్పకుండా నా మనసులో బాగా బల్లగుద్దాడు అనమాట ఆ వ్యక్తి. ఇదిగో ఎర్రని టవల్ అన్నాడు. అది కాక మనకు తెలియని ప్రాంతం కదా. సరే, నేను స్టార్టింగ్ మేము వెళ్తూ ఉంటే గమనిస్తున్నారా, ఎర్రని టవల్ కనపడింది. అమ్మయ్యా, థ్యాంక్ యూ లార్డ్, ఎర్రని టవల్ కనపడింది ప్రభు అనుకున్నాం. ఇంకొద్ది ముందుకెళ్ళాం, ఇంకోటి కనపడింది. ఇంకొద్ది ముందుకెళ్ళాం, ఇంకోటి కనపడింది. ఈ 3 దాటిన తర్వాత ఒక వ్యక్తి మాకు ఎదురయ్యాడు. 3 దాటిన తర్వాత, 3 టవళ్ళు దాటిన తర్వాత మేము రైట్ వేలోనే వెళ్తున్నాం. 3 టవళ్ళు దాటాం. ఒక వ్యక్తి మాకు ఎదురయ్యాడు. ఏం చెప్పాడంటే, ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. అయ్యా, మేము ఆడ పొట్టేళ్ళు ఉన్నాయి కదా, కాపరి గొర్రెలు ఉన్నాయి, మా బ్రదర్స్ అక్కడ ఉన్నారు, మా గొర్రెలు అక్కడ ఉన్నాయి, మేము అక్కడికి వెళ్ళాలయ్యా అన్నాం. మరి ఇటెందుకు వెళ్తున్నారు, ఇటేం పని అన్నాడు. కాదయ్యా, మాకు ఒకరు చెప్పారు ఈ టవల్ గుండానే వెళ్ళాలంట, గమ్యం చేరాలంటే రక్తపు మార్గమే సరైన మార్గం అంట. ఈ రక్తపు ఎర్రని టవల్ కలుగున్న దారం గుండా వెళ్తే
ఈ దారి గుండా వెళ్తే మేము గమ్యం చేరుతామంటని మాకు చెప్పారా ఒకరంటే, "ఆ, ఇప్పటికి నేను ఈ అరణ్యంలో తిరిగి దరిదాపుగా 40 ఏళ్ళు పైన అవుతుంది. బహుశా మీకు చెప్పినాడు కూడా నాకు తెలియదులే, కానీ ఇంచుమించు 40 ఏళ్ల పాటు అరణ్యంలో నేను నివాసం ఉంటున్నా. అదిగో మా ఒక ఇల్లు, ఆ చెక్క ఆ కర్రలతో కట్టుకుని ఇల్లు అదిగో అని చూపిస్తున్నాడు. ఎన్నాళ్ళు ఉన్నావయ్యా ఈ అరణ్యంలో అంటే 40 ఏళ్ళ పైగా ఉన్నా. ఎక్కడ లోయిందో, ఎక్కడ మరి నీళ్లున్నాయో, ఏమేన్, ఎక్కడ పాములు ఉంటాయో, ఎక్కడ మేకలు ఉంటాయో, ఎక్కడ గొర్రెలు ఉంటాయో, ఎక్కడ కాస్తారో మొత్తం నాకు తెలుసు. ఈ అరణ్యంలో దరిదాపుగా నాకు తెలియని స్థలం అంటూ ఏమీ లేదు. ఈ అరణ్యంలో నాకు తెలియని స్థలం అంటూ ఏమీ లేదు. 40 ఏళ్ల పాటు నేను అరణ్యంలో ఉన్నానని ఆ వ్యక్తి వచ్చి మాట్లాడాడు. మేము అనుకున్నాం, బహుశా చెప్పినోడు కొద్ది కుర్రోడులే, వినాలి. ప్రారంభంలో రక్తపు మార్గం ద్వారా వెళితేనే నువ్వు గమ్యం చేరుతామని చెప్పినవాడు కుర్ర వ్యక్తి. ఈ మధ్యలోకి రాగానే చెప్పిన వ్యక్తి ఏమో ముసలి వ్యక్తి. 40 ఏళ్ళు సీనియర్ కలిగిన వ్యక్తి అరణ్యంలో ఉన్నాడు. నిజముగా ఆ వ్యక్తికి అన్నీ తెలుసు, వినాలి. నిజముగానే ఆ వ్యక్తికి అన్నీ తెలుసు, ఎటు వెళ్ళాలో తెలుసు, మార్గం ఏంటో మొత్తం తెలుసు. నేనేం చేశానంటే, బహుశా ఇతను సీనియర్ కదా, అరణ్యంలో బాగా తిరిగినవాడు కదా, బహుశా ఈ వ్యక్తికి మొత్తం తెలుసుంటుందిలే అనుకొని నేను నాకు చెప్పిన ప్రారంభ మాట మరిచి నేను ఈ ముసలివాడు మాట తీసుకున్నా. పెద్దోడయ్యేసరికి, వృద్ధుడయ్యేసరికి, మంచి జ్ఞానం అయ్యేసరికి నేను ఈ మాట తీసుకొని ఇటు వెళ్ళడానికి బదులు మేము ఇటు వెళ్ళాం. మేము మార్గంలో వెళ్ళే కొందికి అది మరింత భయాందోళనగా ఉంది. అది లోపలికి వెళ్ళే కొందికి భయం వేస్తుంది. ఇప్పుడు దాకా వచ్చిన 3 టవలు బాగానే ఉన్నాయి, దాటినప్పుడల్లా బాగా మాకు ధైర్యం ఉంది, చక్కగా బాగుంది. కానీ ఒక్కొక్క మార్గంలో వెళ్తున్నప్పుడు, ఇతను చెప్పిన మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా చెట్లన్నీ గుబురుగా ఉండి ఒక వెరైటీ శబ్దాలు వస్తున్నాయి. సింహం శబ్దాలు, తోడేలు శబ్దాలు, నక్క శబ్దాలు, ఈ క్రూరమృగాలు నివసించే స్థలములాగా మాకు అనిపిస్తున్నాయి. భయం వేసిపోతుంది మాకు. గమనిస్తున్నారా? మేము ఏదైతే అనుకోలేదో నిశ్చయంగా మాకు ఒక హాని జరిగింది అక్కడ. మేము అనుకోని హాని మాకు అక్కడ జరిగింది. హల్లెలూయా. ఇంతకీ విషయం చెప్పనా, జాగ్రత్తగా వినండి. ఇంతకీ ఈ ముసలివాడిని పంపించింది ఎవరంటే, మాకు ప్రారంభంలో కలిసి రక్తపు మార్గం ద్వారా వెళ్ళమని చెప్పాడు చూసావా, ఆ వ్యక్తి ఈ వ్యక్తిని పంపించాడు మా దగ్గరికి. ఏ వ్యక్తి అయితే మా పక్కకు వచ్చి రక్తపు మార్గం ద్వారా వెళ్ళమన్నాడో, ఇదే వ్యక్తి ఫోన్ చేసో లేదా సమాచారం ఇచ్చో 2 వ్యక్తులు ఆ మార్గంలో వస్తున్నారు. వాళ్ళు కరెక్ట్గా రక్తపు మార్గంలోనే వెళ్తారు. నువ్వేం చేయాలంటే వాళ్ళ నా పక్కన, ఇది కాదు మార్గం, నేను పెద్ద సీనియర్ని, నేను 40 ఏళ్ళు సీనియర్ని అని నీ అనుభవాన్ని చెబుతూ నువ్వు మార్గం తప్పియాలని చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలకు మేము పడిపోయి వెళ్ళాల్సిన మార్గాన్ని పోగొట్టుకొని దారి తప్పి మేము బైపాస్లో వెళ్ళిపోయాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఇది జరిగిందో క్రూరమృగాలు ఎంటర్ అయినాయి. అర్థమైందా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఆ వ్యక్తి వేరేవాడు కాదు, ఈ వ్యక్తి వేరేవాడు కాదు, ఇద్దరు ఒకటే. ఈ వ్యక్తే ఆ వ్యక్తిని పంపిస్తున్నాడు, ఓకేనా? ఈ కుర్రవాడే ముసలాన్ని పంపిస్తున్నాడు. కొద్దిగా మనం ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. స్టోరీ అర్థమైందా? కొద్దిగా మన తిన్నగా వాక్యంలోకి వెళ్తే మీకు క్లారిటీ వచ్చింది. ఇది ఎంత డిసెప్షనో, ఎంత మోసమో ఆత్మీయత అని చెప్పబడుతున్న ఈ కాలంలో ఒక్కసారి మనం మోసం గమనిద్దాం. ఆర్ యు హియర్? ఆమేన్. కొద్ది జాగ్రత్తగా నా తప్పటి వాక్యాన్ని వినండి. రాజులు 1 గ్రంథం 13వ అధ్యాయం తీయండి ఒకసారి నాతో కలిసి. మీరు జాగ్రత్త చదవండి, స్పష్టంగా మీకు వాక్యం అర్థం అవ్వాలి. మార్గంలో నుండి అతను తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త, 13వ అధ్యాయం 1వ వచనం.
అంతటి దైవజనుడైన ఒకడు ఉమ్, యెహోవా చేత సెలవు నుండి ఉమ్, యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ఉమ్, ధూపము వేయుటకై ఉమ్, యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఉమ్, ఆ దైవజనుడు ఉమ్, యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఉమ్, ఆ మాట ప్రకారం ఆ మాట ప్రకటన చేసెను. ఉమ్. బలిపీఠమా 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 యెహోవా సెలవిచ్చినదేమనగా Thus saith the Lord, యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో ఆ, యెషయా అను ఒక శిశువు పుట్టును. పుట్టును నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క ఈ యాజకులను యాజకులను అతడు నీ మీద అర్పించును. ఆ, అతడు ఉమ్, మనుష్య శల్యమును ఉమ్, నీ మీద దహనము చేయును. ఉమ్, ఈ బలిపీఠం బద్దలైపోయి ఉమ్, దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోయిటకే ఉమ్, యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఉమ్. ఆ దినము ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. చూడండి, స్టార్టింగ్లో మంచి పవర్ఫుల్ మ్యాను. ఈ యవనస్తుడు పవర్ఫుల్ వ్యక్తి. దేవుడు ఆయనే స్వయముగా దిగివచ్చి ఒక ప్రాంతానికి వెళ్ళు, నీవు కుర్రవాడా ప్రవక్త, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు, అక్కడ యెరోబాము బలిపీఠం దగ్గర మరి చేయరాని కార్యక్రమాలు చేస్తున్నాడు. అది నేను చెప్పనది మళ్ళీ పెద్ద స్టోరీ. అది చేస్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి బలిపీఠమా అని ఆ బలిపీఠం కూర్చున్న సూచన చెప్పు, ఒక ప్రవచనాన్ని ప్రవచించని దేవుడు పంపించాడు. ఇప్పుడు కుర్రవాడు బయలుదేరి వెళ్ళి బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రవచనాన్ని పలికాడు. ఆమేన్. నీ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవటే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. ఆమేన్. చాలా పవర్ఫుల్. ఇతను చెబుతున్న మాట దస్సెదలోనే మాట చాలా పవర్ఫుల్గా తయారైంది. ఆమేన్. ఈ స్టోరీ అంతా 7 సంఘాలలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళాక దీన్ని ధ్యానిస్తే ఇదంతా 7 చర్చెస్లో జరుగుతుంది. ఇది 7 సంఘకాలలో జరుగుతున్న స్టోరీ ఇది. ఎందుకంటే స్పిరిచువల్ డిసెప్షన్ అనేది కొత్తగా ఇప్పుడు ప్రారంభం అవలా. ఇట్ వాజ్ నాట్ స్టార్టెడ్ ఇన్ ద లవోడిషన్ ఏజ్. లవోదికే కాలంలో రాలా ఆత్మీయమైన దుష్టత్వం అనేది. అది ప్రారంభం నుంచే ఉంది. అది ఆమేన్. ప్రారంభములో నుండే ఈ దుష్టత్వం ఉంది. ఎలాంటి దుష్టత్వం ఇది? బయట నుండి వస్తున్న దుష్టత్వం కాదు ఇది. బయట నుండి తీసుకొని రాబడుతున్న దుష్టత్వం కాదు ఇది. ఇది లోపల నుండే ప్రవేశపెట్టబడుతున్న దుష్టత్వం ఇది. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇది లోపల నుండే వస్తున్న దుష్టత్వం. ఎలాంటి దుష్టత్వము? బాగా ఎరిగి ఉన్నాను. నేనున్న పొజిషన్ చాలా హై పొజిషన్. నేను పలుకుతున్న మాట అబ్సల్యూట్. కొద్ది ముందుకెళ్దాం, మనం మీకు అర్థమైంది, కొద్ది క్లారిటీ వచ్చింది. చదవండి ఒకసారి. బేతేలునందున్న బలిపీఠం బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట ఆ, రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకునమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. చూసారా ఎంత పవర్ఫుల్లో? బేతేలునందున్న బలిపీఠం గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాణ్ణి పట్టుకొనమని చెప్పగా, ఎవరిని? ప్రవక్తని, కుర్రవాణ్ణి. వాడిని పట్టుకోనరా, నా దగ్గరికి వచ్చి రాజు దగ్గరికి వచ్చి ఇలాంటి ప్రవచనాలు చెప్పడమా? పట్టుకోనరా వాడు అన్నాడు. ఎప్పుడైతే చెయ్యి చాపి కుర్రవాణ్ణి పట్టుకుందామని చూశాడో దానిని వెనక్కి తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయాను. అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. రాజు చెయ్యి ఎండిపోయింది. యెరోబాము చెయ్యి ఎప్పుడైతే ఇలా చాపాడో ఆ వ్యక్తిని పట్టుకుందామని చెయ్యి ఎండిపోయింది. వెనక్కి తీసుకుందామంటే చెయ్యి రావట్లా. ఆమేన్. శక్తి లేకపోతుందంట చెయ్యి వెనక్కి రావడానికి. అంత పవర్ఫుల్ కుర్రవాడు ప్రవక్త. ఆమేన్. ఎవరు నిలబడినా దస్సెదలోడు అనేవాడు. ఆమేన్. దేవుని ప్రవచనాలు ప్రవచిస్తూ ఉండేవాడు. దేవుని మాటను ప్రకటిస్తూ ఉండేవాడు. దానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మంచి శక్తివంతంగా ప్రయాణమైంది. ఇక్కడ శాపాలు వస్తూ ఉండేవి. చాలా బాగుంది ప్రయాణం. తర్వాత బ్రదర్ చదవండి. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా, బలిపీఠము చెప్పిన ప్రకారం బద్దలు కూడా అయిపోయింది. బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. ప్రవచనం చెప్పాడా? బలిపీఠం బద్దలైపోయింది అన్నాడు ప్రవక్త వచ్చి. బుగ్గి పై దాని మీద నుంచి తొలగిపోయింది అన్నాడు. చెప్పిన మాట యాస్టిస్గా నెరవేరింది ఇక్కడ. అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగొనట్లు, నా చెయ్యి, మళ్ళీ ఎవరిని అడుగుతున్నాడు? ఎవరినైతే పట్టుకుందామని చూశాడో
మరలా ఆ వ్యక్తినే మొరపెడుతున్నాడు రాజు వచ్చి. రాజు ఏమంటున్నాడు, అయ్యా. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగోనట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలు కొనగా దైవజనుడు యెహోవాని బతిమాలు కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయన అంటే మోషే ఎలాగైతే మిరియాము ఆమేన్ శపించబడినప్పుడు ఎలాగైతే మోషే ప్రార్థిస్తే మరలా ఎన్ని బాగైనాయో ఆమేన్ అంత పెద్ద ప్రవక్తలాగా పనిచేశాడు ఆయన. వ్యతిరేకంగా మాట్లాడితే గొప్ప నష్టాలు కూడా జరిగినాయి. మంచి ప్రవక్త, స్టార్టింగ్ పవర్ఫుల్గా ఉన్నాడు, మంచి వైరాగ్యం కలిగి ఉన్నాడు, దస్సేదోలాడు అంటున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే దేవుడు అతని పక్షాన్ని నిలబడ్డాడు. మాట్లాడుతున్న వ్యతిరేకం వస్తే దేవుడు చూస్తున్నాడు కంట్లో నుంచి. ఏంటి నా సేవకుడికి ఎదురు తిరుగుతున్నావు అన్నట్టుగా ఉన్నాడు దేవుడే. ఎప్పటి వరకు ఉన్నాడో తెలుసా? ఆ వ్యక్తి వాక్యంతో ఉన్నంత కాలమే ఉన్నాడు దేవుడు. ఆ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు శాపాలు ఇచ్చాడు. ఆ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు నిజంగానే యెరోబాము యొక్క చెయ్యి వెండిపోతుంది. ఆమేన్. మంచి శక్తివంతంగా దేవుడే ఆ వ్యక్తితో ఉండి కదిలాడాడు పిల్లారా. కానీ ఒక చిన్న సన్నివేశం ఇక్కడ జరిగిద్ది. ఇది బైబిల్ మొత్తానికి చాలా ప్రాముఖ్యమైన ఉనికి పట్టింది. వాక్యానికి విధేయత చూపించే విషయంలో కానీ మనం కానీ నష్టపోయామంటే, ఆయన పలికిన మాటను కానీ మనం కానీ అవిధేయతగా ఉన్నామంటే ప్రియులారా, నీకు నువ్వుగానే నష్టపోతూనే ఉంటావు. ఇది చాలా డేంజరస్ డిసెప్షన్. ఇది అతి భయంకరమైన మోసం. ఇది మోసాలు చాలా ఉన్నాయి, కానీ మోసాలలో ఫైనల్ మోసం ఏంటంటే ఇదే. మోసాలలో చాలా స్టేజ్లు ఉన్నాయి, మోసాలకు స్టేజ్లు ఉన్నాయి. హిందుత్వం చూపించి దేవుడు అంటాం, ఒక చిన్న మోసం. ఆమేన్. దేవుడిలోకి వచ్చి త్రిత్వం అంటాం, తండ్రి కుమార నామూల బాప్తిసం అంటాం, స్త్రీ బోధించడం అంటాం, ముసుగు వేసుకోవటం అంటాం. ఇవన్నీ కూడా మోసమే. ఆమేన్. సరే, వాక్యం తెలుసుకొని వచ్చినా అక్కడ మోసమే. గమనించండి, డిసెప్షన్లోనే హయ్యర్ ప్లేస్ ఇది. ఉన్నత స్థాయిలో జరుగుతున్న మోసాలు ఇవి. వధువా నువ్వు మేలుకొనుగాక. ఉన్నత స్థలాల్లో జరుగుతున్న మోసాలు ఇవి. ఇది ఖచ్చితంగా మీరు కనిపెట్టవలసి ఉంది. ఖచ్చితంగా ఆ పని చూసిన విధానం మీరు పట్టుకోవాల్సి ఉంది. ఉన్నత స్థలాల్లో జరుగుతున్న మోసాలు. ఆమేన్. కొద్దిగా చూడండి ముందుకెళ్ళి. అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి నిదానం చదువు, పర్లా వేగమే వద్దు. నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదని ఆ దైవజనుడితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగం నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఇక్కడ అయిపోయేదే బాగుండేది. ఇక్కడ దా చెప్పండి బాగుండేది. ఎట్లాగా? మరలా చెయ్యి నువ్వు బాగు చేసావు కాబట్టి నాకు, మరలా యెహోవాకు మొరపెట్టి నా చెయ్యి మరలా నువ్వు బాగు చేసావు కాబట్టి ఇంటికి రా, నీకు మన బహుమానాలు ఇవ్వాలన్నాడు. నీకు భోజనం పెట్టి నేను నీకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి రాయ్యా అని చెప్పి పిలిచాడు ప్రవక్తని. నేను మీ ఇంటికి రాకూడదులే అని అంటే ఇక్కడ దాకా బాగానే ఉండేది. కానీ ఇక్కడ ప్రవక్త మరో మాట ఉపయోగించాడు. చదవండి బ్రదరు. నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. అయిపోయి బాగుంది ఇక్కడ దాకా. ఓకే, నువ్వు నీ ఇల్లు మొత్తం నాకు ఇచ్చిన నేను లోపలికి రాను, ఎందుకంటే నాకు పని ఉంది అని అన్న బాగుండేది. అబే వింటున్నారా? మీ ఇల్లు మొత్తం నాకు ఇచ్చిన నేను మీ ఇంట్లోకి రాను, నాకు పెద్ద పని ఉంది, నేను ప్రవక్తనే, నీ గిఫ్టులు నాకెందుకురా, నీ అన్నాలు నాకెందుకు, నాకు వేరే పని ఉందిలే అని అంటే దెబ్బకి సైడ్ అయిపోయేవాడే దేవుడు ఆ వ్యక్తితో ఉండేవాడే. ఇక్కడ పెద్ద మోసం ఏంటంటే స్టార్టింగ్లో యెహోవా ప్రవక్తకి ఏం చెప్పాడో చెప్పలా. మీరు స్టార్టింగ్ గమనించారంటే ప్రవక్త వచ్చేటప్పుడు దేవుడు యెహోవా ఆ కుర్ర ప్రవక్త ఏం మాట్లాడాడంటే నువ్వు భోజనం తినొద్దని చెప్పాడు అని రాయబడలా. వ్యక్తిగతముగా ఒక దాన్ని దేవుడు కుర్రవాడికి చెప్పాడు. ఒక దాన్ని నువ్వు చేయమా కానీ
చెయ్యొద్దని కుర్రవాడికి యెహోవా చెప్పాడు. వింటున్నారా? కుర్రవాడికి దీన్ని నువ్వు చేయమాకు అని చెప్పాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలంటే దాన్ని చేయకుండా ఉండాలి కాబట్టి ఏదో ఒక రకంగా వంక చెప్పి తప్పించుకోవాలా. ఏదో ఒక వంక చెప్పి తప్పించుకోవాలా. చదవండి కొద్ది ఇప్పుడు కిందకెళ్ళి. ఈ స్థలమందు నేను అన్నపానమును పుచ్చుకొనును. అబ్బో, ఎందుకని పుచ్చుకోవు? అన్నపానములు పుచ్చుకొనవద్దని, అన్నపానములు పుచ్చుకోవద్దని, నీవు వచ్చిన మార్గమున తిరిగిపోవద్దని, వచ్చిన మార్గంలో మరలా నువ్వు తిరిగిపోవద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అన్నాడు. జాగ్రత్తగా వినాలి మీరు ఇది, చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఇది. 7వ ముద్ర కింద జరుగుతుంది ఇదే. ప్రవక్త 7 సీల్లో అంటాడు ఈ మాట. దేవుడు నీకు ఇచ్చింది నువ్వు చెప్పకపోయినట్లయితే ఇట్స్ వెరీ బెటర్. దేవుడు నీకు బోధించింది కానీ నువ్వు మౌనంగా కానీ కలిగి ఉంటే అది ఎంతో శ్రేష్టమైంది అన్నాడు. అది శత్రువు కనిపెట్టలేని అన్నాడు. దేవుడు నీకు బోధించిన బోధ కానీ పక్కవాడికి చెప్పకుండా మౌనంగా ఉండి సిద్ధపడుతుంటే ఇట్స్ వెరీ క్లియర్. అట్స్ ఎ గ్రేట్ రెవల్యూషన్. నువ్వు కలిగి ఉన్న బోధ చాలా పర్ఫెక్ట్. సాతాను దాన్ని వినలేడు, దాన్ని కాపీ చేయలేడు, నువ్వు మోసపోవు కూడా. కానీ ఎప్పుడైతే చెప్పిన దానిని జ్ఞానులు వెళ్ళి హేరోదు రాజుకు చెప్పారో, 7వ ముద్ర కింద నడిపించబడుతున్నారు వాళ్ళు. అండర్ ద 7 సీల్ పొందుకొని ఎవరికి బయలుపాటు లేదు, కానీ జ్ఞానులకు బయలుపాటు ఉంది. ఎవరికి ప్రత్యక్షత లేదు, కానీ జ్ఞానులకు ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు. చాలామంది జ్ఞానులు భూమి మీద ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళ ముగ్గురికే ఇచ్చాడు. ఆమేన్. 7వ ముద్ర కింద ఎన్నిక చేయబడిన జ్ఞానులు తిన్నగా ఆ నక్షత్రాన్ని చూసి వెంబడించుకుంటూ వెళ్తున్నారు. వెంబడించిన వాళ్ళు సైలెంట్గా వెంబడించాలిగా. ఈ మర్మము ఎవరికి తెలియదు. వాళ్ళు ఎందుకు ప్రయాణం చేస్తున్నారో ఎవరికి తెలియదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికి తెలియదు. వారికి మాత్రమే తెలుసు, నక్షత్రానికి మాత్రమే తెలుసు. ఇది ప్రయాణం చేసుకుంటూ యెరూషలేములోకి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏమో నక్షత్రాన్ని చూసారా? అక్కడికి రాగానే ఎవరన్నా పెద్దుంటే బాగుండేడా, రాజు ఎవరండి ఇక్కడ అన్నాడు. రాజు అంటే నేను హేరోదు రాజు ఉన్నాడండి. మా దేశంలో యూదారాజు ఉన్నాడు, అదిగో హేరోదు రాజు. సరే అని వచ్చిన వాళ్ళు ఉండకుండా రాజు దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడైతే రాజుని సంప్రదించారో అప్పుడు దాకా ఈ మార్గం ఎవరికి తెలియదు. ఈ మార్గము ఎవరికి తెలియదు. వీళ్ళు చెప్పుట బట్టి శత్రువుకి అర్థమైంది. మెస్సయ్య పుడుతున్నాడా, యూదా బెత్లెహేములో నుండి నువ్వు అల్పమైన దానో కాదని దేవుడు ఆ ప్రాంతం నుంచి రాబోతున్నాడా అని కనిపెట్టి 2 సంవత్సరాలకు తక్కువగా ఉన్న వారందరినీ చంపేమని చెప్పాడు. ఆ మాట ఎప్పుడు చెప్పాడు తెలుసా? శాస్త్రులు జ్ఞానులు వెళ్ళి ఆ ఒక్క శిశువుగా ఉన్న యేసుక్రీస్తుకి బంగారము, బోలము, సాంబ్రాన్ని అర్పించి ఆరాధించిన తర్వాత అప్పుడు దేవుడు స్వప్నమందు వాళ్ళకి ప్రత్యక్షమయ్యి నువ్వు వచ్చిన మార్గంలో వెళ్ళొద్దని చెప్పాడు. మీరు వచ్చిన మార్గమున మీరు వెళ్ళొద్దు, ఆమేన్, మీరు మరో మార్గంలో వెళ్ళాలని చెప్పాడు. వాళ్ళ ఆ మాటకు లోబడి ఇటు వెళ్ళకుండా ఇంకో మార్గంలో వెళ్ళారు. బతికారు, సేఫ్ అయ్యారు. కానీ మిస్టరీ రివీల్ అయిపోయింది అక్కడ. వినాలి మీరు, సేఫ్ అయ్యారు, వీళ్ళైతే సేఫ్ అయ్యారు. కానీ విషయం ఏంటంటే మిస్టరీ రివీల్ అయింది. ఆయన పుట్టాడు అన్న వార్త అక్కడెక్కడి నుంచి మోసుకొని వచ్చారు, వాళ్ళు తూర్పు దేశం నుంచి మోసుకొని వచ్చారు. ఆమేన్. చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ప్రాముఖ్యం ఇది. ఆమేన్. ఎప్పుడైతే హేరోదు రాజు విన్నాడో అప్పుడు సైన్యం పైకి లేచింది. దేవుని ప్రణాళిక నిజానికి వాడికి ఏం తెలీదు. దేవుడి ప్రణాళిక ప్రవక్త అందుకే అంటాడు, దేవుడు ఎప్పుడు ప్రవక్తను ఏమనేవాడంటే, నువ్వు ఎల్లప్పుడూ చెప్పిన మాటలన్నిటిని చెబుతున్నావు, నేను నిన్ను బట్టి విసిగిపోయా, ప్రతి దాన్ని నువ్వు బహిరంగ ప్రదర్శనగా తీసుకొస్తున్నావు, నేను పలుకుతున్న ప్రతి మాటను నువ్వు బహిరంగ ప్రదర్శన చేస్తున్నావు, రహస్యంగా నీకు బోధించా, అది నీకు మాత్రం సంబంధించింది, కానీ నువ్వు వచ్చి దాన్ని బహిరంగపరుస్తున్నావు. బహిరంగపరచకూడని సంగతులు ఉన్నాయి, బహిరంగపరిచే సంగతులు ఉన్నాయి.
ఎప్పుడైతే ప్రవక్త కొన్ని కొన్ని విషయాలు పబ్లిక్ షో చేస్తున్నాడో వాడికి ప్లాన్ అర్థమవుతుంది సాతానికి. సాతాన్ అంటే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్పేది కాదు. యు స్పీక్. నువ్వు మనుషులతో మాట్లాడితే చాలు, నీ నోట్లో నుంచి మాట వస్తే చాలు రికార్డ్. అది నీ నోటి మాట బయటకు వస్తే చాలు రికార్డ్. అది తెలుసా మీకు? స్టిల్ నీ మాటని గాల్లో ఉన్నాయని ఎంతమంది తెలుసు ఈ విషయం? ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడిన ప్రతి మాట గాల్లోనే ఉంది. ప్రతి మాట బట్టి తీర్పు ఉంది. అవి కలిసిపోయే కాదు ఎక్కడో. ఎవ్రీ వర్డ్ ఈజ్ రికార్డెడ్ నౌ. ప్రతి మాట రికార్డ్ చేయబడుతుంది ఇప్పుడు. ఆమేన్. ఎప్పుడైతే ఈ మాట పలికాడో ప్రవక్త, వెంటనే వాడు పట్టుకుంటాడు. ఈ వే ప్రవక్తకు తెలియదు ఏం జరుగుతుందో, కానీ దేవుడికి తెలుసు. వాడు ఎక్కడ దాక్కొని ఉన్నాడో, దేని కొరకు చూస్తున్నాడో ప్రవక్తకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు అన్నీ చెప్పు మాకు, నువ్వు అన్నిటిని బహిరంగపరచ మాకు. వాడి సంతానం నీ దగ్గరే ఉంది, వాడి సంతానం నీ సంఘములో ఉంది. నువ్వు మాట్లాడుతున్న మాటను తీసుకుంటే వారు సిద్ధంగా ఉన్నారు. పబ్లిక్ షో చేయి మాకు, బహిరంగపరచ మాకు చెప్పాడు ఆయన. అందుకని హెచ్చరిస్తూ వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించారంటే 7వ ముద్రలో ప్రవక్తకు దేవుడు అంటాడు, మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ప్రవక్త వాక్యం మాట్లాడుతూ చెప్తూ ఉంటే, ఈ 7 సీల్ అనేది ఇది నిశ్శబ్దంగా ఉన్నది, ఇది మర్మంగా ఉన్నది అని మాట్లాడుతున్నప్పుడు, ఇది మన తలంపుల్లోకి దేవుడు పెడతాడు కానీ, ప్రత్యక్షని ఇస్తాడు కానీ అది నేను చెప్పకూడకుండా ఉండాలంటాడు. దాన్ని కొద్దిగా వర్ణిద్దామని ప్రయత్నించినప్పుడు శబ్దం వెంటనే వచ్చి స్టాప్ అంటాడు ఆయన. విన్నారా మీరు? 7 సీలు పక్క నుంచి స్వరం వచ్చి ఏం చేయమనిద్ది? స్టాప్ దట్, మెదర్ బ్యాన్ ఉందా ఆపు అనిద్ది. ప్రవక్త పుల్పిడి దగ్గర నుంచి వాక్యం మాట్లాడుతూ ఉంటాడు. విత్ చర్చ్, విత్ ద బెడ్రూమ్, సొంత సంఘముతో ఆయన వాక్యం మాట్లాడుతూ ఉంటే ఏంజిల్ ఏమంది వచ్చి స్టాప్ ఇట్, మాట్లాడమాకు, ఆ యాపు. షడంగా ప్రవక్త ఆపేస్తాడు. సారీ నన్ను క్షమించండి అంటాడు. వెంటనే టాపిక్ మార్చి నేను వాటిని బోధించకూడదు అన్నాడు. 2 సార్లు తడతాడు. ఎట్లా అంటాడు, నన్ను నేను ఆపమని చెప్పాడు అన్నాడు. గమనిస్తున్నారా ఎంత ప్రణాళిక వెళ్తుందో? నేను ఎందుకే వేకప్ అవ్వాలనేది. వాడు చాలా కుయుక్తిగా ప్రణాళికతో దేవుని కుమారులు మాట్లాడితేనే వాడికి రహస్యాలు అర్థమవుతాయి. ఇప్పుడు బ్రైడ్ చాలా ప్రాముఖ్యం ఇప్పుడు. అందుకే దేవుడు ఎవరినైతే నమ్ముతున్నాడో వారికే బోధించే స్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఆయన చిన్నపిల్లలతో లేడు ఇప్పుడు, పరిపక్వమైన ప్రజలతో ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఎవరు? ప్రారంభం నుంచి ఆయన విఫలమవుతూ వచ్చాడు. ఆయన కుటుంబం విచ్ఛిన్నమైపోయింది ప్రారంభం నుంచి. ఆయన రాజ్యం కూలిపోతూ వచ్చింది. ఇప్పుడు మరలా రాజ్యం కట్టబడాలా, మరలా కుటుంబం కట్టబడాలా. రాజ్యం కట్టబడాలన్నా, కుటుంబం కట్టబడాలన్నా చాలా రహస్యంగా తీసుకెళ్ళాలి ఆయన. ద సీక్రెట్ వే ఇది, మిస్టరీ వే ఇది. నేను వధువుతో మాట్లాడతా, కానీ వధువు ఎవరికి చెప్పకుండా ఉండాలా. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. తన్ను తానుగా వధువు సిద్ధపరచుకుంటుంది. మీకు అర్థమవుతుందా? తన్ను తానుగా వధువు సిద్ధపరచుకునే కాలం. ప్రవక్త చెప్పిన విధానం ప్రియులారా, ఏ కోణములో అయితే, అంటే ఆయన ఏ విధానం చేత నడిపించబడ్డాడో, ఏ ప్రక్రియ కింద అయితే ప్రవక్త నడిచాడో, అదే ప్రక్రియ వధువుకి ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అది ఇట్లా వెళ్తే నేనేం చేయలేను, అది ఇట్లా వెళితే నేను దాన్ని ఏం చేయలేను చెప్పడం మై రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు జరుగుతుంది చెప్పడం మై రెస్పాన్సిబిలిటీ. ప్రస్తుత కాలంలో దేవుడు కదలాడుతున్న విధానము చెప్పటం మై రెస్పాన్సిబిలిటీ. అది నెత్తి మీద పోతే అది మీ రెస్పాన్సిబిలిటీ. ఇటు వెళ్తే అది నిశ్చయంగా అది ఫలితాన్ని తీసుకొస్తుంది. ఇటు పోయిందనుకో మీకు తీర్పుని తీసుకొచ్చింది. అందుకే వాక్యం వినేటప్పుడు ఎందుకే ఆ మాట అంటానంటే, జాగ్రత్తగా అంటానంటే, వాక్యం వినేటప్పుడు మీకు క్షుణ్ణంగా గమనిస్తేనే మీకు వాక్యం అర్థమైంది. ఇప్పుడు చాలా క్షుణ్ణంగా మీరు వాక్యాన్ని పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను జాగ్రత్తగా వినండి ప్రియులారా.
చూడండి, ఎప్పుడైతే ఈ కుర్రవాడు రాజుతో మాట పలుకుతున్నాడో గమనించాలి. యెహోవా చెప్పిన మాట సైలెంట్గా తీసుకొని ఏదో విధంగా తినకుండా తప్పించుకొని వెళ్ళిపోయినట్లయితే అక్కడ మోసం జరిగేది కాదు. మరలా చెప్తున్నాను వినండి, యెహోవా చేత ఎక్కడా నువ్వు అన్నం తినొద్దు, అన్నపానాలు పుచ్చుకోవద్దు, నువ్వు వెళ్ళిన మార్గంలో మరలా రాకుండా వేరొక మార్గంలో రా అని దేవుడు చెప్పిన మాట మౌనంగా లోపలే ఉంచుకొని, లోపలే పెట్టుకొని, రాజు పిలిచినా ఎవరు పిలిచినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నట్లయితే ఆ వ్యక్తి బ్రతికేవాడే. చూడండి, దేవుడు ప్రవక్తనైనా చూడట్లా. ఈ 7వ ముద్ర కింద ఈ ప్రణాళిక బయలుపరచబడుతున్నప్పుడు వినాలి మీరు, ఇది షాడో. అది అసలు ఈ మార్గం ఎందుకు పెట్టాడు ఆయన? ప్రవక్తలు చాలామంది తప్పు చేశారు, మాటను వ్యతిరేకించారు. ఒక్కసారి కొట్టమంటే మోషే 2 సార్లు కొట్టాడు, మాట వినలా. కానీ మోషేని దేవుడు చంపాడా? చంపలా. అబద్ధం ఆడుతుంటే ప్రవక్త అబద్ధం ఆడాడు, ప్రవక్తను చంపాడా దేవుడు? ప్రవక్తను చంపలా. చాలా తప్పులు ప్రవక్తలో జరిగాయి, కానీ దేవుడు ప్రవక్తలను చంపలా మరి ఇంత ఘోరంగా. కానీ ఇక్కడ ఏదో ఒక విషయాన్ని వ్యక్తపరుస్తున్నాడు, ఏదో ఒక విషయాన్ని దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. 7వ ముద్ర కింద జరుగుతున్న సంగతులు దేవుడు బయలుపరుస్తున్నాడు ఇక్కడ. ఎలా సంఘము స్ట్రిక్ట్గా ఉండాలో, ఎలా సంఘం కట్టబడాలో, ఎలా వధువు పరిపక్వం అవ్వాలో, ఎలా ఆమె స్టాండ్గా ఉండాలో ప్రవక్త బయలుపరుస్తున్నాడు ఇక్కడ. బైబిల్ బయలుపరుస్తుంది ఇక్కడ. ఆమేన్. జాగ్రత్త గుర్తుపట్టుకుని పిల్లారా, శత్రువు ఒకసారి యెహోషువ క్యాంపులోకి వచ్చాడు. 3 వస్తారు శత్రువులు ఒకసారి యెహోషువ క్యాంపులోకి. వాడు ఒకడు సొక్కాలు చింపుకొని, ఒకడు చెప్పులు లేకుండా, ఆమేన్, 3 చాలా దీన స్థితిలో, ఆమేన్, చాలా దీన స్థితిలో, మాకు ఆకలికి అలమటించిపోతున్నాం మేము, మాకు చాలా డబ్బులు అవసరమయ్యా, మాకు ఉపాధి కల్పించండి, మీ మందిరంలో ఉంటాము, మీ దేశంలో ఉంటాము, మేము ఎంతో దూరం నుండి ప్రయాణం చేసుకుంటూ వచ్చాం, మాకు కొద్దిగా మరి పరిస్థితి బాగలేదయ్యా అని చెప్పి వాళ్ళు యెహోషువని మొరపెట్టినప్పుడు యెహోషువ, బహుశా వీళ్ళు చాలా దూరం ఉన్న ప్రజలు అనుకుంటా, వీళ్ళు చాలా దూరం నుండి ప్రయాణం చేసుకుని వచ్చారనుకుంటా, మరి ఇక్కడే ఉంటారా మీరంటే ఇక్కడే ఉంటామయ్యా, దయచేసి మీ యొక్క దేవుడని యెహోవా పేరు బట్టి ప్రమాణం చేయ్యా అంటారు. యెహోవా నామాన్ని బట్టి యెహోవా పేరట ప్రమాణం చేయమంటారు. ఏమని ప్రమాణం చేయాలి? మేము ఎల్లప్పుడు ఇక్కడే ఉంటామని ప్రమాణం చేయ్యా, మీ దేశంలోనే ఉంటాము, ఎవరు మమ్మల్ని పంపించకూడదు బయటికి, ఆమేన్, మమ్మల్ని ఎవరు బయటికి పంపించకూడదు, మేము ఇక్కడే ఉండి ఇక్కడే ఉపాధి చూసుకొని ఇక్కడే బతుకుతామయ్యా అని చెప్పి యెహోషువకి వాళ్ళు మాట్లాడతారు, యెహోషువతో. అప్పుడు యెహోషువ ఏమనుకుంటాడు? ఏమాత్రం డిజైన్ చేయడు. జాషువా మంచి లీడరేనా, మంచి సైన్యం నడిపించిన వాడేనా? విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళని చూడగానే గుర్తుపట్టడు. బహుశా వీళ్ళు అవసరతలో ఉన్నారనుకుంటా, చాలా దూరం నుండి వచ్చారనుకుంటా అని వాళ్ళకు ఉపాధి కల్పిస్తాడు అక్కడే. తర్వాత అర్థమైంది వాళ్ళ శత్రువులని. నిజానికి యెరూషలేములో యూదులు తప్ప ఎవడు ఉండకూడదు, ఆ భూమి యూదులది, ఆ భూమి ఎవరిది? కానీ దొంగ ఎలా వచ్చాడు? మారు వేషంలో వచ్చాడు, పిచ్చగాడు వస్త్రాలతో వచ్చాడు, నాకు ఏమీ లేదని వచ్చాడు, నాకు ఏమీ లేవని వచ్చాడు, నాకేమన్నా ఉంటే పెట్టండి అని వచ్చాడు. వచ్చి వాడు ఏం చేశాడు తెలుసా? ప్రమాణం చేయమని చెప్పాడు. అంటే వాడికి తెలుసు ప్రమాణం చేస్తే మాట వెనక్కి తీసుకోరని. ఒక్కసారి యూదులు ప్రమాణం చేశారంటే అవునంటే అవును, కాదంటే కాదంతే. ఇది శత్రువుకు తెలుసు. అందుకే వాళ్ళు ఏమని అడిగారంటే ప్రమాణం చెయ్యయ్యా అన్నారు. ఎప్పుడైతే యెహోషువ ప్రమాణం చేశాడో ఇంకా మాట వెనక్కి తీసుకోలేడు కాబట్టి వాళ్ళు ఎల్లప్పుడూ ఇంకా దేశంలోనే ఉండిపోయారు. పెద్ద డిసెప్షన్ అనేది పెద్ద గొప్పగా జరగట్లా, పెద్ద విస్ఫోటనం లేదు. అది చాలా సింపుల్గా, చాలా సాధారణముగా, ఎవరు గుర్తుపట్టలేనంత సింప్లిసిటీలో ఆ డిసెప్షన్ వెళ్ళిపోతుంది. అది యెహోషువనే మోసపోయాడండి ఇక్కడ. యెహోషువ డిసీవ్ అయ్యాడు ఇక్కడ.
శత్రువు వచ్చిన సంగతి జాషువా కూడా అర్థం కాల. ఒరే వీడు శత్రువా అని. తర్వాత కనిపెడతాడు ఎప్పటికో. మీరు ఆ దేశం వాళ్ళంటగా అబద్ధమాడు లోపలికి వచ్చారు అంటాడు. వాళ్ళు పంపించేయాలి, ఎందుకంటే ప్రమాణం ఉంది. ఒక్కసారి యూదులు ప్రమాణం చేశారంటే దాన్ని తీసేయకూడదు, ఇంకా అంతే ఉండిపోయారు ఇంకా అక్కడే వాళ్ళు. ఆ రథాలు తినపరదాలతో అక్కడే ఉండి వాళ్ళు మందిరంలో పని చేసుకుంటూ ఉన్నారు పరిచారకులుగా. ఓర్చటం, ఈ కరగటం, అవి కరగటం. గమనిస్తున్నారా మీరు? చాలా డేంజర్. చాలా చాలా సునాయాసంగా, సింపుల్గా, డిసెప్షన్ చాలా నిదానముగా, కనిపెట్టలేనంత విధానంలో లోపలికి వచ్చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు గమనించండి, ఈ కుర్రవాడు కూడా దేవుడు చెప్పిన మాటను సైలెంట్గా తీసుకొని మనసులో పెట్టుకొని తప్పించుకుంటే బాగుండేదే. కానీ అక్కడికి వచ్చిన తర్వాత యెరోబాము ఒక మాట మాట్లాడాడు. ఏ మాట అంటే, వచ్చి అయ్యా మాకు ఇంత మంచి పని చేసావు కాబట్టి, నా చెయ్యి మరలా వెనక్కి వచ్చింది కాబట్టి, మా ఇంటికి వచ్చావంటే చిన్న భోజనం పెట్టి నీకు గిఫ్ట్ ఇస్తానన్నాడు. ఏ మోసంతో అడగల. మాట వరుసకి ఎవరన్నా ఏమంటారు, ఇంటికి రండి భోజనం చేద్దామంటారు. అది కాక నేను ప్రవక్త కదా, నీకు గిఫ్ట్ కూడా ఇస్తానయ్యా, ఇంటికి పోదాంరా, చక్కగా భోజనం చేద్దాంరా అన్నాడు. లేదు లేదు నాకు పని ఉంది వెళ్ళాలయ్యా అని అంటే ప్రాబ్లం ఉండేది కాదు, చక్కగా ఎస్కేప్ అయ్యేవాడే. కానీ యెహోవా చెప్పిన మాటలన్నీ చెప్పాడు అక్కడ. హిడెన్ థింగ్స్, దాచపెట్టవలసిన సంగతులు బహిరంగపరిచాడు. మరుగు చేయబడిన సంగతులు అక్కడ వ్యక్తపరిచాడు. అక్కడ ఎప్పుడైతే బహిరంగ ప్రదర్శన జరిగిందో దేవుడు కోప్పట్టాడు. అయిపోయింది నువ్వు అనుకున్నాడు. తర్వాత చదవండి బ్రదర్, కొంచెం జాగ్రత్త చదవండి. అది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఈ 13వ అధ్యాయం అంటే తెలుసు కదా మీకు. 13 అంటే ఎవడు? 13 అనే సంఖ్య గుర్తుపెట్టుకోండి. గ్రేట్ డిసెప్షన్, ద 13th చాప్టర్. అన్నపానములు పుచ్చుకొని వద్దనియు, నీవు వచ్చిన మార్గమును తిరిగిపోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవైనని రాజుతో అనెను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమును వెళ్ళక మరి ఒక మార్గమును తిరిగిపోయాను. బేతేలులో ప్రవక్తకు ఒక ముసలివాడు కాపురం ఉండెను. చాలా పిల్లరా, చాలా జాగ్రత్తగా మరి దీన్ని వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి వచనం చాలా ప్రాముఖ్యం. ఇది ఎవ్రీ స్క్రిప్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా, చదువు లేని వాళ్ళు కూడా వినండి. స్పష్టంగా చదవండి బ్రదర్, స్పష్టంగా చదవండి. బేతేలులో ప్రవక్తకు ఒక ముసలివాడు కాపురం ఉండెను. ఇతని కుమారులలో ఒకటి వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తన తండ్రితో తెలియజెప్పగా. ఏంటి ఇతడు, ఈ కుర్రవాడైన ప్రవక్త రాజుతో మాట్లాడుతున్న సంగతులన్నీ కూడా, ఎవ్రీథింగ్, కుర్రవాడైన ఈ ప్రవక్త రాజుతో మాట్లాడే మాటలు అనేవి అక్కడితో ముగించబడాల, అక్కడితో అయిపోలా అవి. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే, ఆ దేశంలో ఉన్న మరో ప్రవక్త కూడా ఉన్న ముసలి ప్రవక్త ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ముసలి ప్రవక్త కొడుకు అక్కడ మాట్లాడుతున్న సంగతులు మాత్రం వింటున్నాడు. ఏం జరుగుతుందా ఇక్కడని. రాజు ఏం మాట్లాడుతున్నాడు, అలాగే కుర్ర ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు అక్కడ బైబిల్ చెబుతుంది. చదవండి బ్రదరు. వారి తండ్రి, ఇదిగో బేతేలులో ప్రవక్తకు ఒక ముసలివాడు కాపురం ఉండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినము చేసిన, అంటే కుర్రవాడు చేసిన క్రియలన్నిటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ, తమ తండ్రితో మాటలన్నిటినీ, బలిపీఠము దగ్గర జరిగిన కేవలము ప్రవచనం మాత్రమే కాదు చెప్పింది ఇక్కడ, మాటలన్నిటినీ, వాట్ హీ స్పోక్, ప్రవక్త అయిన కుర్రవాడు పలికిన ప్రతి మాటలన్నిటినీ ఈ వ్యక్తి తీసుకొచ్చి తమ తండ్రితో తెలియజెప్పగా, వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయానని వారిని అడిగాను. అంతటా అతని కుమారులు, యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపిరి. ఏం చెప్పాడు? నేను ఇటు రాకూడదు, ఇటు వెళ్ళాలన్నాడు. నేను వచ్చిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్ళాలని దేవుడు నాకు చెప్పాడని చెప్పాడు. ఇది వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు విన్నారు, వాడి సైన్యం విన్నది. ఆమేన్. గమనించండి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి, నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా,
వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. ఓకే, అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలనని పోయి మస్తకి వృక్షం కింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా? నీవేనా దైవజనుడు అని అడగగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను. స్టార్ట్ చేస్తాను మళ్ళీ వెంటనే ఫాస్ట్గా చెప్తున్నాడు. నీ వెంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు. అసలు అడిగాడా? మీరు దొరికిపోతారు శత్రువుకి. నిజానికి ఎక్కువ విషయాలు నీ గురించి వాడికి తెలియదు, నువ్వే చెబుతూ ఉంటావు. ఇంకా ముసలోడు అడగలా, మా ఇంటికి వచ్చి అన్నం తినే సంగతి ఇంకా అడగలా, ముందే అంటున్నాడు. దేవుడు నాకేం చెప్పాడు తెలుసా? అన్నం తినొద్దని చెప్పాడు. గమనిస్తున్నారా మీరు? మీరు చెప్పే మీరే ఇరుక్కుంటారు శత్రువుకి. ఎవడో ఇరికించడు మిమ్మల్ని, ఇరికిచ్చేవాడు బయటోడు కాదు, మీరే ఇరుక్కుంటారు శత్రువుకి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు ఆ కుర్రవాడు? ఏమంటున్నాడంటే, నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి. అదిగో మీ ఇంట ప్రవేశింపను, సేమ్ డైలాగ్. రాజు దగ్గర ఏమన్నాడో అదే డైలాగ్ అంటున్నాడా? నీతో కలిసి స్థలమందు అన్నపానములు పుచ్చుకొను. అస్సలు చేయనా పని, అన్నపానలు మాత్రం పుచ్చుకోను. నీవు వచ్చట అన్నపానంలో పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు. ఇదిగో ఇక్కడ దాకున్న పర్లా సరే, ఏదో మనిషి ఉపవాసం ఉన్నాడు అనుకుంటలే, ఫాస్టింగ్ ప్రేయర్ అనుకుంటా, ఉపవాసం ఉన్నాడు అనుకుంటలే, అన్నం తిన్నా అంటున్నాడులే, సరే తినకుండా బాగుండదులే, సరే రాయ్యా ఊరికే మంచిల దాకా వెళ్దురా, మంచిల దాకా నేను ఫాస్టింగ్ ప్రేయర్ అని ఏదో చెప్పి తప్పించుకున్నా బాగానే ఉండేది. కానీ అక్కడ తాగలా. నేను ఇంట ప్రవేశించను అన్నాడు, సరేలే అని అనుకున్నాడు. నేను మీ ఇంట్లో అన్నపానాలు పుచ్చుకోను అన్నాడు, సరే అక్కడ కూడా బాగానే ఉంది. అక్కడ తాగకుండా యెహోవా నాకేం చెప్పాడో తెలుసా? అప్పుడు ఎక్కడ దొరికాడు? దేవుడు చెప్పాడా? ఏం చెప్పాడు చెప్పు నాకు. నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు. ఈ తోట వృక్ష ఫలముల్లో చెప్తే వస్తా అక్కడికి నేను. అర్థమైందా మీకు? ప్రారంభము నుంచి ఇది జరుగుతూనే వస్తుంది. అది ఈ తోట వృక్ష ఫలములలో మీరు దేన్నైనా తినకూడదా? అన్ని తినొచ్చయ్యా, ఒక్కటి తినకూడదని మాకు దేవుడు చెప్పాడా? అయితే ఓకే, మీరు తినకుండా ఉంటే పర్లా, ఏదో మీకు తినబుద్ధి కాక, కానీ మీరు దేవుడు అనే పదం ఉపయోగించారు చూసావా? అది నాకు కావాల్సింది. చాలామంది అంటారు నేను దేవుడి దగ్గర బెదర్ ఒక సూచన పెట్టుకున్నా అంటారు. అయిపోయావు అక్కడే నువ్వు. ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి ఒక బ్రదర్తో, సహోదరుడా నేను దేవుడి దగ్గర ఒక సూచన పెట్టుకున్నా అని అంటావో, దేవుడి దగ్గర పెట్టుకున్నావా అని వాడు వస్తాడు. నువ్వు పెట్టుకుని దేవుడి దగ్గర అనమాట, అయితే ఖచ్చితంగా వస్తా అంటాడు. నువ్వు మామూలుగా పెట్టుకొని సైలెంట్గా ఉన్నావనుకో, వాడికి తెలియదు. అది వాడికి తెలియదు కాబట్టి చక్కగా నువ్వు గెలవచ్చు, పోరాడి దేవుడితో ఖచ్చితంగా నువ్వు దాన్ని సంపాదించుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు మాట చెబుతావో నేను దేవుడి దగ్గర, దేవుడు అనే పదం వస్తే తను వాడు వస్తాడు అక్కడికి. దేవుడు అనే పదం వస్తే వాడికి కోపం. యెహోవా దగ్గర పలానిది పెట్టుకున్నాను, యెహోవా నాకు పలానిది చెప్పాడు అని అంటే చాలు వాడికి బీపీ ఎక్కిద్ది. ఎట్టైనా దీన్ని కొలాప్ చేయాలనుకుంటాడు వాడు. ఎలా ఈ మాటను వక్రీకరించాలా, ఎలా వీడిని తారుమారు చేయాలా, ఎలా సూచన పగలగొట్టాలా, ఎలా నిబంధన బద్దలు చేయాలనుకుంటాడు. అందుకే మీరు గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆయన కొండ మీదకి రమ్మంటాడు. కమ్మపు హైతర్ అంటాడు. కమ్మపు హైతర్ అంటే ఉన్నత స్థలముల్లోకి రా, ఇక్కడుండ మాకు అందరితో కాదు, నీకు ఏమి దొరకాలన్నా నా సన్నిధిలో దొరికిద్ది. ఎందుకంటే సన్నిధిలోకి వాడు రాలేడు. నేను మాట్లాడుతున్న మాట సౌండ్ ప్రూఫ్ అన్నమాట. నీకేమో స్పష్టంగా ఉంటుంది, దయ్యాలకేమో ఉరుముల్లాగా ఉంటాయి.
ఏది కొండ మీదకి వెళ్ళాడు, ఏదో మాట్లాడుతున్నాడు మోషే. ఏం మాట్లాడుతున్నాడు? సాతాను చూశాడు అనుకో, అవి ఉరుముల్లాగా వినపడతా ఉంటాయి. కానీ మోషేకి దేవుడు 40 రాత్రి పగళ్ళు ఆదికాండం చూపించాడు, ఆదాము జీవితం చూపించాడు, సర్పాన్ని చూపించాడు, అక్కడ అహ్వను చూపించాడు, అక్కడ క్రియను చూపించాడు. యోబుని, అలాగే అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబు అందరం చూస్తున్నాడు ఆయన. ఎక్కడ? 40 రోజుల్లో. వేరే ఛానల్లోకి వెళ్ళాడు ఆయన. వేరే ఛానల్లోకి వెళ్ళి గతాన్ని గమనిస్తున్నాడు, ఏం జరిగిందో. అరే ఇప్పుడు దాకా నేను ఏమనుకుంటున్నాను, నా పితరులు నాకేం చెప్పారు? ఏదో పండు అని చెప్పారు. పండు కాదా ప్రభా? పండు కాదు. ఒక్కసారి అక్కడ టీవీ ఛానల్ తిప్పినప్పుడు, ఏమైంది? స్పిరిచువల్ టీవీ, ఆత్మీయమైన ఒక కోణంలోకి దేవుడు నడిపించినప్పుడు, ఆ తరంగాల్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతున్నాయి? అక్కడ ఆదామును చూస్తున్నాడు. ఆదాము 6 అడుగులు ఉన్నాడు, పురుషుడిగా ఉన్నాడు. యుక్తిగా సర్పం అక్కడ ఉంది, హవ్వ ఇక్కడ ఉంది. ఎప్పుడైతే ఆదాము బయటికి వెళ్ళాడో, వాడు రోజు వస్తున్నాడు, సహవాసం చేస్తున్నాడు, వాడు అవ్వతో మాట్లాడుతున్నాడు, వాడు వాక్యాన్ని పంచుకుంటున్నాడు. ఇవన్నీ మోషే గమనిస్తున్నాడు అక్కడ. ఇవన్నీ చూసినప్పటికీ దేవుడు అన్నాడు, సింబాలిక్ ఫామ్లో రాయమని చెప్పాడు. నీకోటి తెలుసా? ప్రవక్త మోషే స్పష్టంగా అన్నీ చూశాడు, బట్ దేవుడు రాయనీలా. యోహాను మొత్తం చూశాడు, కానీ రాయనివ్వలా. ఇవన్నీ విప్పడానికి ఒక వ్యక్తి రావాలా, విప్పే వ్యక్తి ఒక వ్యక్తి రావాలా. మీకు తెలుసు కానీ మీరు రాయొద్దు. డోంట్ రైట్ ఇట్. దానియేలు అది నీ కొరకు కాదు, రాయమాకు. యోహాను రాయమాకు, మోషే రాయమాకు అన్నాడు. అన్నీ గమనిస్తారు వాళ్ళు. విజన్లో చిహ్నాలు ఉండవు పిల్లారా. దర్శనంలోకి వెళ్ళిన తర్వాత అది పండుగ కనపడదు. అది దర్శనం అబద్ధంగా ఉండదు. దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అది అబద్ధంగా ఉండదు. అది రైట్గానే ఉంటుంది. కానీ దేవుడు రాపించేటప్పుడు దాన్ని ఇలా రాయి అంటున్నాడు. ఏంటి ప్రభు? అది పండు కాదు కదా, అది క్రియ కదా, పండుని రాయి అన్నాడు. బయటకి ఏం వినపడుతుంది సాతానికి? ఏంటి 40 రోజులైంది పైకి వెళ్ళి ఏం చేస్తున్నాడు మోషే అని దగ్గరికి వెళ్తే ఉరుములు వినపడుతున్నాయి, పెళ్ళ చెవులు. అర్థమైందా? దట్ ఈస్ ద పవర్ఫుల్ ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ అనేది చాలా పవర్ఫుల్ పిల్లారా. దేవుని సన్నిధి ఒక సౌండ్ ప్రూఫ్. అది ఎలాగైతే స్టూడియో రికార్డింగ్లో లోపల పాడుతున్న పాటలు బయటికి వినపడవు, లోపల పాటలు పాడుతూ ఉంటారు. ఎంత కేకలు వేసినా, ఎన్ని అరుపులు అరిసినా, ఎన్ని పాటలు పాడినా ఆ శబ్దం బయటికి రూమ్కి రాదు. అది అలాంటి సౌండ్ ప్రూఫ్ దేవుని సన్నిధి అంటే. వాడు చెవు దగ్గర పెట్టి విన్నా అది వినపడదు. ఆమేన్. అందుకే దేవునితో మాట్లాడుతున్న మాట, దేవునికి బోధిస్తున్న విధానము, అది ఎవడు కనిపెట్టేది కాదు. అది అందుకే దేవుడు కమ్మప్ప హైతర్, ఎక్కిరా అంటాడు ఆయన. ఎందుకు? నువ్వు అందరితో ఉంటే నేను నీకు బోధించలేను. నువ్వు ఒంటరిగా రా, నన్ను కలుసుకొని నేను నీకు బోధిస్తా, నా ప్రణాళిక నీకు బయలుపరుస్తా. హల్లెలూయా. గమనిస్తున్నారా? బయట జరుగుతుంది వేరు, లోపల జరుగుతుంది వేరు. వధువుకి ఇచ్చిన ఛాంబర్ వేరు, లోకానికి ఇవ్వబడిన ఛాంబర్ వేరు. ఆమేన్. చూడండి, ఎప్పుడైతే యెహోవా అనే పదం ఉపయోగించబడిందో, ఇప్పుడు చదవండి బ్రదర్ స్పష్టంగా. చదవాలి. యెహోవా వాక్కు చేత నాకు సెలవని చెప్పెను. అందుకతడు నేను నీ వంటి ప్రవక్తనే. ఎదుగో, ఎప్పుడైతే యెహోవా అనే మాట వచ్చిందో, యెహోవా వలన నేను కూడా సెలవు పొందాను, నేను అన్నపానాలు పుచ్చుకోకూడదని దేవుడు నాకు చెప్పాడు అనే మాట ఎప్పుడైతే కుర్రవాడు ముసలివాడికి చెప్పాడో, వెంటనే అంటున్నాడు, నేను కూడా ముసలి ప్రవక్తనే. ఐ యామ్ ఆల్సో ప్రొఫెట్ ఆఫ్ దిస్ నేషన్. ఐ యామ్ ఆల్సో ప్రొఫెట్ ఆఫ్ జెహోవా. నేను కూడా యెహోవా యొక్క ప్రవక్తనే నేను కూడా. ఆమేన్. తర్వాత చదవండి. అందుకతడు నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతను నీ ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పిన అతనితో అబద్ధమాడగా దేవదూత నా దగ్గరికి వచ్చి ఏం చెప్పింది నాకు దేవదూత? ఒక కుర్రవాడు వచ్చాడు, ఆ కుర్రవాడు ఇప్పుడే కొత్త సేవకు వచ్చాడులే, కానీ ప్రవచనం చెప్పించా, నువ్వు ఇల్లు ఆ కుర్రోడు నీ ఇంటికి పిలిచి కుర్రోడిని అన్నం పెట్టు. నువ్వు మహా సీనియర్ కాబట్టి, నువ్వు ముసలోడు కాబట్టి నీ మాట లోపడతాడులే, కానీ నువ్వు వెళ్ళి చక్కగా ఆ వ్యక్తిని ఇంటికి పిలిచి
ఆహారం పెట్టమని దేవుడు నాకు దేవదూత చెప్పాడని అబద్ధం ఆడాడు అక్కడ బైబిల్ చెబుతుంది అబద్ధం ఆడాను. తర్వాత అతడు తిరిగి ఇక్కడే ఉన్నారా? చప్పట్లు కొట్టండి సార్ అందరూ, కొద్ది నిద్రపోయిద్ది. గట్టి కొట్టాలి చప్పట్లు. స్తోత్రం కలుగును గాక. చదవండి. అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అయిపోయింది. గమనించారా? ఎప్పుడైతే ముసలివాడు నేను కూడా నీ వంటి ప్రవక్తనే అన్నాడో దేర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. నువ్వు వర్తమానమేనా? నేను మెసేజే. నువ్వు మెసేజా? నేను మెసేజే. బాయ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యు బ్రదర్. మనకిద్దరి మధ్యలో ఏమాత్రం విభేదాలు ఉండకూడదు. బాయ్ గాడ్ బ్లెస్ యు. ప్రశ్న లేదు ఇంకా. దేవుడు నాకు చెప్పింది ఇది కాదండి అన్నానికి లేదు. ఎందుకంటే పెద్దోడు ఎలాంటి చాలా చూసానే బాయ్ అంటాడు. వింటున్నారా మీరు? ఇలాంటి మేము చాలా చూసాం బాయ్. కొత్తగా నాకు నువ్వు చెప్తున్నావు. దేవుడే స్వయముగా నా దగ్గరికి వచ్చి మాట చెప్పండి నీకు అన్నం పెట్టమని. నాతో ఎక్కువగా మాట్లాడతాడా నీతో ఎక్కువగా మాట్లాడతాడా దేవుడు చెప్పు? నేను ముసలోని కదా, 40 ఏళ్ళు కదా. అరణ్యం నాకు బాగా తెలుసా నీకు తెలుసా చెప్పు? నాకే బాగా తెలుసు. అరణ్యంలో సీనియర్ నేను. జంగిల్ మ్యాన్ ఇన్ ద ఫారెస్ట్. నాకు మొత్తం తెలుసు. నువ్వు ఇప్పుడే కొత్తగా వస్తున్నావు అరణ్యంలోకి. నీ క్రూరముగాలు ఎక్కడుంటాయో తెలియదు, పాములు ఎక్కడుంటాయో తెలియదు, లోయలు నీకు తెలియదు, నీకు మెట్టలు నీకు తెలియదు. ఆమేన్. ఆ ప్రాంతాలు నీకు తెలియదు. బట్ ఐ నో వెరీ వెల్, ఐ ఎమ్ సీనియర్ ఆఫ్ ద విల్డర్నెస్. అరణ్యంలో నేను చాలా సీనియర్ని అని మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకుండా కుర్రవాడు ఆ ముసలివాడు మాటకు లోపడ్డాడు. వెంటనే మరలి ఇంటికి ప్రయాణం చేశాడు. అతని ఇంటి అన్నపానములు పుచ్చుకొనెను. ఏంటది? ఎంతనే మర్మం బయలుపరచబడింది. ఆమేన్. దాన్ని వాడు క్యాష్ చేశాడు, దాన్ని పట్టేసుకున్నాడు. ఇప్పుడు వాడు సంఘాన్ని మోసం చేయాలి. వెంటనే అన్నపానములు తినిపించేశాడు. తిన్నాడా? పండు తిందా? తినకూడదని చెప్పాడు. తిండి గురించేని ఇది. ఎస్పెషల్లీ అదే ఎందుకు చెప్పాడంటావు? థింక్ చేయండి ఒకసారి మీరు. ఇది కాకుండా మరో మాట ఏమైనా చెప్పొచ్చు కదా తిండి గురించి కాకుండా? ఎప్పుడన్నా ఆలోచించారా? ఈ కుర్రవాడికి ప్రవక్తకి దేవుడు తిండి గురించి చెప్పకుండా, అన్న పానముల గురించి చెప్పకుండా మరో దాని గురించి చెప్పొచ్చు కదా. ఇదే ఎందుకు చెప్పాడు తినకూడదని? ద డిసెప్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఆది కాండములో ఏదైనా తోటలో జరిగిన తిండి తినొద్దని చెప్పాడు, వాడు తినిపించాడు. ఎలా తినిపించాడో చెబుతున్నాడు ఇక్కడ. కొద్ది క్లారిటీ మనకు అక్కడ రాయబల్లా, ఇక్కడ రాయబడింది. వింటున్నారా? సర్పము ఏం మాట్లాడాడో మొత్తం రాయబల్లా, ఫెలోషిప్. కానీ ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడుతుందంటే ఐ ఆమ్ ఆల్సో ద గ్రేట్ ప్రొఫెట్. నేను నీకు ఒకటి తెలుసా, ఇక్కడ రావడానికి మునుపు నేను గొప్ప కెరూబుని. డూ యు నో ఐఎమ్ ద గ్రేట్ ప్రొఫెట్. నాకు గొప్ప సైన్యం ఉంది. చూపమంటావా? చూడు. గొప్ప దూతలు కనపడ్డారు. ఎప్పుడన్నా నువ్వు చూసావా వీళ్ళని? ఫస్ట్ టైం చూస్తున్నాను అయ్యా ఈ దూతల్ని. నీకు ఒకటి తెలుసా, నువ్వు తిన్నవనుకో నువ్వు దేవుడిలాగా మారిపోతావు. ఇప్పుడు అన్సీన్ రీలం ఓపెన్ చేశాడు అక్కడ. అదృశ్యమైన సైన్యాన్ని, పడిపోయిన దూతల్ని వాడు అక్కడ ఓపెన్ చేశాడు. దూతకి, ఆ అవ్వకి. ఎప్పుడైతే అవ్వ సైన్యాన్ని చూసిందో మోసపోయింది ఆమె. వావ్, నీ పక్కన అదృశ్య సైన్యం ఉందా? నువ్వు ఆదాకన గొప్పవాడు అనుకుంటుగా. దేవుడు ఎప్పుడు వచ్చినా ఒంటరిగా వచ్చేవాడే. వీళ్ళెవరు మాకు ఎప్పుడు కనపడలేదే ఈ దూతలు అనేవాళ్ళు. నీ కాడ ఇంత సైన్యం ఉందా? ఎస్. నేను ఎవరు అనుకున్నావు? నీ గ్రేటెస్ట్ కెరూబు. కానీ నీతో మాట్లాడడం కోసం నీ దేహంలోకి వచ్చా. ఆమేన్. చూడండి మోసాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడంటే ఆల్రెడీ వాళ్ళు దేవుళ్ళే, అంతకన్నా నేను సీనియర్ అని చెప్తున్నాడు. తినొద్దు, తినకూడదని మాకు దేవుడు చెప్పాడంటే ఎవరు చెప్పారు నీకు ఆ మాట? దేవుడు చెప్పాడా? నేను నీకన్నా పెద్దోడిని. తినొచ్చు, దేవుడు నాకు చెప్పాడు తినమని చెప్పి.
నేను ఉదయకాలం దూతలతో వెళ్ళా దేవుడి దగ్గరికి. వెళ్తే ఆయన చెప్పాడు, వెళ్ళి నా కుమార్తెకి చెప్పు, వినాలి. ఊరికే ఆ మోసపోలా. బై గాడ్, నాకు దేవుడు చెప్పాడు నా కుమార్తె చెప్పు, తినొచ్చు ఏం కాదు అని చెప్పాడని చెప్తే వచ్చి, మీరు తినగానే దేవుళ్ళు అయిపోతారు, మీరు అంతే, మీరు తినండి చాలా అన్నాడు. ఈ మాటకి తీసుకొని మనకు చెప్పింది సీనియర్ కదా, డిసీవర్ ఈజ్ వెరీ సీనియర్ కదా, వెంటనే ఆ మాట పట్టుకుంది. తినిన వెంటనే నేత్రాలు రాలిపోయినాయి, దిగంబరులైపోయారు. ఆమేన్. ఒక్కసారి ఇప్పుడు చదవండి, లోపలికి వెళ్ళి కొద్ది దాన్ని అర్థమైంది, మీకు స్పష్టత అవుతుంది. అతడు తిరిగి బైబిల్ అంతా ఉంది, ఒక్క స్క్రిప్చర్, ఈ ఒక్క చాప్టర్ బైబిల్ మొత్తం ఉంది ఇది. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు, మరియు తర్వాత ముందుకెళ్ళిపోండి. వాడు భోజనం చేయుచుండగా అతని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవాకు ప్రత్యక్షమాయెను. ఏంటది? ఇది మిస్టరీ అంటే. ముసలి ప్రవక్త కుర్రవాణ్ణి తోడుకొచ్చాడా? ఇది జాగ్రత్తగా వినాలి మీరు. ఇది మీరు కానీ పట్టుకోకపోతే మీరు నశించిపోయినట్టే. నేను చెప్పేది వాస్తవం. ఇది మీరు పట్టుకోకపోతే మీరు పడిపోయినట్టే. చాలా జాగ్రత్తగా వినండి. ముసలి ప్రవక్త కుర్రవాణ్ణి తీసుకొచ్చాడు. నేను కూడా ప్రవక్తనే అని సీనియర్ ప్రవక్తని చెప్పాడు. కుర్రవాడు వచ్చాడు, అన్నం పెట్టాడు, అన్నం తింటున్నాడు. కుర్రవాడు అన్నం తింటూ ఉంటే యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమైంది? కుర్రోడికి కాదు, ముసలోడికి. ఇదేంటి ఇప్పుడు దాకా దెయ్యం అనుకున్నామే? వినాలి. కుర్రవాడు దేవుడు ముసలి ప్రవక్తకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై వెనక్కి రావసారా అన్నాడు. చదవండి, అడిగి ఉండాలి. అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, పైన చదవాలి నీవు, మరలి వచ్చి, వారు భోజనం చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవాకు ప్రత్యక్షమైంది. అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోకి రాకపోవని ఎలుగెత్తి చెప్పెను. అంతటా వారు అన్నపానములు పుచ్చుకొని తర్వాత అచ్చట ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోచుండగా కొరవడబోతున్నాడు. ఒక సింహము అతనికి ఎదురుపడి అతనిని చంపెను. ఓకేనా? కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. దేవుడే ఒక మాట కుర్రవాడికి ఇచ్చాడు, మరలా దేవుడే ఒక ముసలివాడితో మాట్లాడాడు. అర్థమైందా? నేను 2 కోణాలు చెప్పా ఇక్కడ. నీవు మాట్లాడిన మాట సాతాను పట్టుకుంటున్నాడని దేవుడు ఇక్కడ దైవత్వంలో కనపరుస్తున్నాడు. వాడి సైన్యాన్ని చూపించకుండా ఉండి అని ఎలా కనపరుస్తున్నాడంటే, మన వాళ్ళ మధ్యలోనే నా మాటకి మీరు కానీ లోబడకపోతే, నేను చెప్పిన మాట మీ మనసులోనే పెట్టుకొని చేసినట్లయితే అది నెరవేరుద్ది, మీరు తప్పించుకుంటారు. కానీ నేను చెప్పిన మాటగా మీరు బయటికి చెప్పారంటే దాని శత్రువు వింటాడు. చెప్పాడు ఒక మాట. ఇంకోటి విషయం ఏంటంటే, నా మాటకు లోబడకపోతే శిక్ష ఎలా ఉంటుందో కూడా చూపిస్తున్నాడు. నా మాటకు లోబడకపోతే సింహవతిని చీల్చిద్దని శిక్ష చూపిస్తున్నాడు. ఇక్కడ 2 మీరు గమనించండి. ఇంకో విషయం ఏంటంటే, ఏ దేవుడైతే కుర్రవాన్ని పంపించాడో అదే దేవుడు ముసలి ప్రవక్తను వాడుకున్నాడు. ఆ ముసలి ప్రవక్త అనే వ్యక్తి బయట వ్యక్తి కాదు. అతను బయట వ్యక్తి కాదు, వేరే దేశంలో
మరి రాజు కింద ఉన్న సైన్యాధిపతి కాదు ఆ వ్యక్తి. అతను కూడా నిజంగానే ప్రవక్తే, ప్రొఫెట్ అంటే ఈజ్ ఆల్సో ట్రూ ప్రొఫెట్ అన్నాడు. హీ మైట్ బి ద ట్రూ ప్రొఫెట్ అన్నాడు. అతను కూడా నిజమైన ప్రవక్తే అన్నాడు. కానీ అబద్ధం ఆడాడంట. అబద్ధం ఆడిచ్చింది ఎవరు? దేవుడు. అర్థమైందా మీకు? అబద్ధం ఆడిచ్చింది దేవుడు. అక్కడ వింటున్నారా మీరు? దేవుడే మాటిచ్చాడు, దేవుడే పరీక్షిస్తున్నాడు. దేవుడే మాటిచ్చాడు, దేవుడే పరీక్షిస్తున్నాడు. ఎలాగ పరీక్షిస్తున్నాడు? తన సొంత ప్రవక్తల్లో నుండి ప్రత్యక్షమయ్యి. ఆమేన్. ఇప్పుడు ఆ కుర్రవాడు మాట మీద నిలబడతాడా లేదా? ఆ కుర్రవాడు వాక్యానికి లోబడతాడా లేదా? ఆమేన్. ఎప్పుడైతే ఈ కుర్రవాడు వాక్యానికి లోబడకుండా ఉండటం దేవుడు గమనించాడో వెంటనే మరణశాసనం ప్రారంభమైంది. అక్కడ మరణశాసనం ప్రారంభమైనది. మీరు గమనించవచ్చు, ఆది కాండం మొదలుకొని స్టిల్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇచ్చిన మాట ఎప్పుడైతే తునీకరించబడినదో, ఆమేన్. 2 మాటలు ఉన్నాయి ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు 2 మాటలు ఉన్నాయి, 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. మీరు త్రూ ద బైబిల్ మొత్తం మీరు గమనించవచ్చు. 2 ఉన్నాయి ఇక్కడ. దేవుడు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, దేవుడు మాట ఇచ్చినప్పుడు, గమనించాలి, దేవుడు మాట ఇచ్చినప్పుడు ఈ మాట దేవుని కుమారుడు దేవుని కుమార్తె అని హవ్వ ఆదాం గ్రహించినప్పుడు సాతాను వచ్చి దేవుడు మీతో ఏమన్నా చెప్పాడా అని అడిగినప్పుడు దేవుడు చెప్పిన సంగతి వీళ్ళు చెప్పకూడదు. ఎవరితో అయినా నీ ఫెలోషిప్ చేయి, ఎంతకైనా కలుసుండు, కానీ దేవుడు నీకు చెప్పొద్దని చెప్పిన సంగతులు చెప్పకూడదు. వింటున్నారా? భార్య భర్తల మధ్యలో ఉన్న కొన్ని రహస్యమైన సంగతులు ఇతరులకు చెప్పకూడదు. అది కొంపలు కూలుస్తుంది. అది ఒక ఇంటికి పోయేది 10 ఇంట్లకు పోతుంది. అంతేనే కాదా? భార్య భర్తల మధ్యలో ఉన్న సంబంధం భార్య చెప్పకూడదు బయటికి, భర్త బయటికి చెప్పకూడదు. వీళ్ళిద్దరి మధ్యలో దాచుకోవాలి ఎంత అయినా సరే. నీకు అర్థం కాదు ఈ విషయం. మా భార్య ఎట్టండి బయట చెప్తావు, ఉదాహరణకి ఇసుకిస్తుందని. దానివల్ల నీవు నష్టపోతున్నావా లేకపోతే సమాజం నష్టపోతుందా? నీ ఇంటి పరువు నీవే తీసుకుంటున్నావు బయటకు వచ్చి. నీ ఇంటి పరువుని నీవే తీసుకుంటున్నావు బయటకు వచ్చి. నా భర్త ఎట్టండి అని నువ్వు మాట్లాడమనుక బయటకు వచ్చి. నీ భర్త అంటే బయటోడు కాదుగా, నీ ఇంటి యజమానతను, నీ ఇంటి యజమానుడి యొక్క పరువు నీవే తీస్తున్నావు బయటకు వచ్చి. అర్థమైందా మీకు? భార్య భర్తల మధ్యలో ఉన్న ఎన్ని గొడవలు అయినా అది బయటికి వెళ్ళకూడదు. అప్పుడే అది నిలబడిద్ది. అది దేవుని రూల్. అది ఎన్నైనా జరగని, కానీ ఇద్దరి మధ్యలో ఉండాలి. అది బయటికి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా భర్త మీద సమాజానికి ఏమైపోయింది? ఈడు ఇలాంటి వాడు అంట కదరా. వాళ్ళ భర్త చెప్పాడు మాకు, అయిపోయా. అలాగే భార్య గురించి ఎప్పుడైనా బయట భర్త చెప్పాడనుకో, ఎవరిను తృణీకరిస్తున్నావు, ఎవరిను హేళన చేస్తున్నావు? నీ భార్యనే 10 మందిలో హేళన చేస్తున్నావు. అది నీకు అర్థం కావట్లా. అది గాడ్స్ మైండ్ కాదు. అది దేవుడు మైండ్. తన భార్యని హేళన చేయదు. ఎన్నున్నా కప్పిద్ది. పాపం చేస్తే కప్పింది ఆదాము. వేరే వాడితో వ్యభిచారం చేస్తే దాన్ని కప్పాడు ఆదాము. ఎవడికి చెప్పాలా? దేవుడికి చెప్పాడు, ఈ అమ్మాయి ప్రభువా, నాకు ఇచ్చిన అమ్మాయినే ఆయన నన్ను పాపంలో లాగింది ప్రభు అన్నాడు. ఎవడికి చెప్పాలా? దేవుడికి చెప్పుకున్నాడు. అది రిలేషన్షిప్ అంటే. చాలామంది వస్తారు, నా భార్య బ్రదరు అంటారు. భార్య గురించి నువ్వు బయట చెప్పుకుంటున్నావు అంటేనే ఇంకా నీకు దేవుడి మైండ్ నీకు అర్థం కాల. నీ గాడ్స్ మైండ్ అర్థమైతే నువ్వు భార్యను పొగుడుతూ ఉంటావు. పొగట్టమంటే నా అర్థము కావాలని కాదు, ఎన్నున్నా కప్పుతావు. మేము చాలా సమాధానంగా ఉంటాం బ్రదర్, ఎన్నున్నా అసలు మేము చాలా సమాధానంగా ఉంటాం. దేవుని కృపను బట్టి దేవుడు నాకు మంచి భార్యని ఇచ్చాడంటావు. లోపల పోరాటం నువ్వు చేసుకుంటావు. ఇంట్లో ఒంటరి గదిలో నువ్వు వెళ్ళి కొట్టుకుంటా ఉంటావు. బెడ్రూమ్లో ప్రభువా నైనా శాలం దైతే అంటూ ఉండాలి నువ్వు.
సమాధానం ఈ ప్రభా, సమాధానం ఈ ప్రభా అంటూ ఉంటాను. కానీ బయటకు రాగానే ఏమనాలా? ఎన్నో గొడవలు ఉంటాయి నీ ఇంట్లో, కానీ బయటికి రాగానే మా ఇంట్లో చాలా శానంగా ఉంటుంది. తల్లిదండ్రులు కూడా అంతే, పిల్లల గురించి తేపకు బయట చెప్తూ ఉంటారు. నీకు అర్థం కాని విషయం ఏంటంటే నీవే నీ కుటుంబాన్ని బహిరంగపరుచుకుంటున్నావు. నువ్వు నీ పిల్లల గురించి చెప్తున్నావంటే నీవే నీ దిగమరతం చూపించుకుంటున్నావు. తెలుసా ఆ విషయం మీకు? కొంతమంది పిల్లల తల్లిదండ్రుల గురించి చెప్తూ ఉంటారు, మా నాన్నెట్ట, మమ్మిట్ట, మా నాయనెట్ట. నువ్వు వాళ్ళ గురించి చెబుతున్నావు అంటే నీవే నీ కుటుంబాన్ని హేళన చేస్తున్నావు నలుగురిలో. ఎన్నున్నా వాళ్ళ కప్పాలా, నువ్వు భరించాలి వ్యక్తిగతంగా. అది బాధ్యత. అది నీవు మోయి ఆ భారాన్ని. భారం ఒక్కడిగా మోయి, ఎంతైనా ఉండు, సైలెంట్గా ఉండాలా. నీ భారం నువ్వు మోసుకుంటూ దేవుడి సందులోకి వెళ్ళి నువ్వు ప్రార్థించు. ప్రభువా ఏమో నాకు నువ్వు పెట్టామనుకోండి ఈ ముళ్ళు, నేను ప్రార్థిస్తున్నా ప్రభు అనాలా. బయటికి రాగానే ఎంత కన్నీళ్ళైనా ఉండొచ్చు, నువ్వు కన్నీళ్ళు తుడుచుకొని బయటకు వచ్చి బ్రదర్ గాడ్ బ్లెస్ యు అనాలా. దట్ ఈస్ డివైనిటీ. అది దైవత్వం అంటే, అది మెచ్యూరిటీ అంటే. ప్రతిదాన్ని ఉలిక్కి పడేవాడు మెచ్యూరిటీ గలవాడు కాదు. ప్రతి దానిని కప్పి బయటికి బ్రదర్ గాడ్ బ్లెస్ యు, సిస్టర్ గాడ్ బ్లెస్ యు. ఏంటి ఎప్పుడు చూస్తే చాలా సంతోషంగా ఉంటాడు. ఏం బాధలు లేవనుకున్నా అంటే బాధలు ఎక్కువ ఆ వ్యక్తికే ఉంటాయి. అది దేవుడు తెలుసు. ఎప్పుడు స్మైల్గా ఉంటాడు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, అందరితో బాగుంటాడు, మౌనంగా ఉంటాడు, ఎప్పుడు చూసినా సంతోషంగా. బాధలు అనుకుంటారు. బాధలు లేక కాదు, ఫైటర్ అతను, వారియర్ అతడు. అలాంటి వారే వారియర్లు. దేవుడు నియమం ప్రియులారా, నీకు దేవుడు మైండ్ అర్థమైతేనే నీ కుటుంబాన్ని నువ్వు పరిపాలించగలవు. ఫ్యామిలీ కట్టుకుంటున్నది రెవల్యూషన్, అది ప్రత్యక్షత. అది హల్లెలూయా. ఆ ప్రత్యక్షతో కొనసాగినప్పుడు మాత్రమే నీ కుటుంబం వాల్యూ కలిగి ఉండిద్ది. ఎందుకంటే బయట వాడు నువ్వు ఎన్ని చెప్పావు, నీ కుటుంబం లోపలికి వచ్చి సమాధాన పరుస్తాడా? అది నీకు కూడా తెలుసు సమాధాన పరచలేడని. కానీ దెయ్యం నువ్వు గమనించావా? బయట చెప్పు 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 అనిద్ది. నువ్వు చెప్పిన మాటకు నలుగురు తీసుకొని ఇంట్లోకి వచ్చి, అమ్మా ఇట్లా ఉండకూడదమ్మా, ఇట్లా ఉండకూడదయ్యా అని ఎవరన్నా మాట్లాడతారు ఇంటికి వచ్చి? ఒకవేళ మాట్లాడితే భార్యలు ఒప్పుకుంటారా భర్త మీద? నా గురించి చెప్పావు, పరుగు తీసావు రాదు నువ్వు అనరోళ్ళు. గొడవ పెరిగింది కానీ గొడవ జరగదు. అది గొడవ పెరిగిద్ది ఆ మాటలు పలికినప్పుడు. ఎవరికి తెలియకూడదు. కొట్టుకున్నా, తిట్టుకున్నా, ఎన్ని చేసుకున్నా బెడ్రూమ్లో అయిపోవాలా. ప్రవక్త అన్నాడు, ఉదయకాలం సూర్యుడు ఉదయించేసరికి ఏమైపోవాలా? పాపాలన్నీ సమాప్త అయిపోవాలా, సమాధిలో కలిసిపోవాలా, మరలా నూతన జీవితం ప్రారంభం అవ్వాలా. అర్థమైంది వెంటనే. అందుకే ప్రవక్త అంటాడు, ఏమైనా సందర్భం వచ్చినప్పుడు తొందరపాటు లేకుండా ప్రార్థనలో ఉండమన్నాడు. డోంట్ టేక్ హార్ష్లీ డిసిషన్స్ అన్నాడు. అంటే కఠినమైన నిర్ణయాలు వెంటనే త్వరితంగా తీసుకో. మాకు ఒకటి జరిగినప్పుడు వెంటనే ఒక నిర్ణయం వచ్చేస్తారు. మన స్వభావం అది, మనిషి స్వభావం అది. వెంటనే నిర్ణయం తీసుకుంటారు. ఆడ తీసుకో. మాకు ప్రార్థించు. నువ్వు ప్రార్థన చేయి, దేవుని జవాబు ఇస్తాడు. జవాబు అంటే ఇంకోటి ఇవ్వడు, తప్పించుకునే మార్గం ఇవ్వడు. నీ హృదయంలో శాలోం ఇస్తాడు. నువ్వు ఏమంటావు అప్పుడు దాకా ఈడు వల్ల ఒకటే గందరగోళం అయిపోతున్నారు అనుకుంటావు. కాసేపు ప్రార్థన చేయి, నా సహోదరుడే కదా అనిపించింది. దేవుడు ఏం చేయడు. దేవుడు ఆ మార్గాన్ని క్లోజ్ చేయడు. జస్ట్ నీకు హృదయంలో అలా సన్నిధి చేస్తాడు. ఆయన ప్రసన్నత కొద్దిగా రిలీజ్ చేస్తాడు. రిలీజ్ అవగానే నా సహోదరియే కదా, నా భార్యే కదా, ఏమైంది లేకపోతే పోని. తిట్టినా కొట్టిన నా భార్యగా, ఇన్నాళ్ళు భరించింది నన్ను, ఎన్నో చేశా, నన్ను భరించింది, ఎన్నో ఆమె చేసింది, నేను భరించా, కుటుంబం నాకు సాగాలగా ఇంతే కానివ్వండి. అది దేవుడు అంటే. మెచ్యూరిటీ. సంఘం కట్టుకునే మెచ్యూరిటీ రావాలి, కుటుంబం కట్టే మెచ్యూరిటీ రావాలి, పిల్లల్ని పెంచే మెచ్యూరిటీ రావాలి. ఇవన్నీ దేవుడి ప్లాన్ ద్వారా రావాలి. మరలా మనం విడిగా పెంచకూడదు. అవి మనం విడిగా పెంచే పెంపకాలు వేరుగా ఉంటాయి. కానీ గాడ్స్ మైండ్ ఉంది పెంపకంలో. ఆదామును చూసామంటే నీకు అర్థమైపోవాలి, పాపం చేసిన గప్పాడంట. అలాంటి పాపం చేయమని కాదు నా అర్థం. పాపము చేసినా పాపాన్ని కప్పాడంట. మళ్ళీ నియమం ఇంకోటి ఉంది, పాపం చేసేది కూడా గోమెరుతో సమానం. భర్తని విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళు వేశ్యలు కాదా? గమనించండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు పిల్లారా, అంత పెద్ద పాపంలో దిగజారిపోయినా కానీ ఎంత ప్రేమ ఉంటే ఆదాం కప్పాడంటారు. ఇంకో స్త్రీ లేదులే అయ్యా ఆమెకో, అందుకని కప్పాడు. కానీ లేదంటే ఇంకో స్త్రీ ఉంటే వదిలిపెట్టి ఇంకా పెళ్లి చేసుకునేవాడే. ఆమెతో ఎవరు ఉంటాడేంది అలా అనుకునేరు. కాదు, ఎన్ననుకున్నా ఆదాం యొక్క భాగం ఆమె.
ఎముక, సొంత రక్తం, సొంత మాంసం. ఈయన కొట్టుకుంటే ఆమెను కొట్టుకున్నట్టే. చాలామంది ఆ ప్రత్యక్ష తెలియదు. సమాజంలోకి వెళ్ళి పురుషుల గురించి, మొగుళ్ళ గురించి ఎట్టబడితే మాట్లాడుతూ ఉంటారు. నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు మాట్లాడుతుంది నీ గురించే. నువ్వు బయట చెబుతుంది నీ సహోదరుడి గురించి, సహోదరి గురించి, నీ భార్య గురించి చెబుతున్నావు అంటే నీ గురించి చెప్పుకుంటున్నట్టే. ఎందుకంటే మిత్ర ఏక శరీరం. ఆమె వేరు కాదు, నువ్వు వేరు కాదు. ఆమె వేరు కాదు, నువ్వు వేరు కాదు. ఆదాములో నుంచి అవ్వ బయటికి తీయబడింది. గుర్తుపెట్టుకోండి. ఇన్ని ఎవ్వరి మధ్యలో కూడా, ఎవ్వరి ముందు కూడా, ఏ కుటుంబం ముందు కూడా నీ కుటుంబం గురించి మాట్లాడకూడదు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఆత్మీయమైన విషయాలు తప్ప కుటుంబ విషయాలు తేబాకండి. నువ్వు మాట్లాడితే వాడు వస్తాడు రంగం మీదకి. నీకు తెలియని విషయం చెప్పనా? నువ్వు ఎప్పుడైతే నీ భార్య గురించి నువ్వు మాట్లాడతావో వాడి ఇంటికి వెళ్తాడు, నువ్వు బయట ఉంటావు. ఏంటది? నువ్వు సహోదరుల మధ్య మాట్లాడుతున్నావు. ఉదాహరణకి, ఏంటి పెద్ద నా భార్య ఒకటే నన్ను కొద్దిగా నాకు అవకాశం ఇచ్చి దున్నుకొని వెళ్తా, కానీ నాకు ఏంటో ఒకటే సూది వనపొంగు వచ్చినట్టే నాకు అని నువ్వు చెప్తున్నావు అనుకో. ఇక్కడికి వచ్చిన తర్వాత సహోదరుల మధ్యలో నీ భార్య దగ్గరికి వాడు వెళ్తాడు. సమాధానం పరచడానికి వాడు, వీళ్ళిద్దరి మధ్య సమాధానం లేదనుకుంటా. అప్పటిదాకా వాడికి తెలియదు సమాధానం లేదని. మీ ఇద్దరికి మధ్యలో తలంపులు వేరుగా ఉన్నవని, మీ ఇద్దరికి పడట్లేదన్న సంగతి వాడికి తెలియదు. నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతుంటావో వాడు వినేస్తాడు. ఓకే 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 వీళ్ళిద్దరికి బాగలేదన్నమాట. అటుపక్క వెళ్తాడు. అటుపక్కెళ్ళి ఆ స్త్రీకి, భార్యకి ఏం చేస్తాడంటే కొన్ని తలంపులు వేస్తూ ఉంటాడు. ఆమె చిరాకు ఎక్కిద్ది. ఏందో ఇంట్లో లేకుండా పోయిండో అనిద్ది. ఫోన్ తీసుకుని ఒకటే ఫోను, ఎక్కడున్నావు? నీ పాటికి నువ్వు బయట తిరిగి వస్తావు, మేము అన్ని పనులు చేయాలా నీకో? అప్పుడు ఎవడు పోయాడు, వాడు పోయాడు, నువ్వు కనిపెట్టాలి దాన్ని. అర్రే ఇంట్లో దొరపట్టావా? నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి ఏం పని చేసావమ్మా అని చెప్పి పట్టుకుని కొట్టకూడదు. మొన్నే చేరి ఇప్పించా, అది ఇప్పించి ఇది ఇప్పించని కొట్టకూడదు. గుర్తుపట్టాలా, వాడి మార్గం గుర్తుపట్టాలా. 7వ ముద్ర కింద కుటుంబం ఉంది ప్రియులారా. 7 సీల్ అంటే ఫ్యామిలీ, గాడ్స్ ఫ్యామిలీ 7 సీల్ కింద పడిపోయింది. మరలా అక్కడే కట్టుకుంటూ వస్తున్నాడు ఆయన. ప్రతి వధువులు ఉన్న ప్రతి ఒక్క కుటుంబం మెచ్యూరిటీ అయిపోవాలా. అందుకే ఈ ఎత్తబాటు అనేది వ్యక్తిగతమైనది కాదు, ఇది కుటుంబ ర్యాప్చర్. ఇది ఫ్యామిలీగా ఎత్తబాటు కోల్పోయింది, ఫ్యామిలీగా ఎత్తబాటు జరగాల. ఫ్యామిలీ ర్యాప్చర్ ఇది. అందుకే భర్త ద్వారా భార్య బలపరచబడాలా, భార్య ద్వారా భర్త బలపరచబడాలా. ఎవరి విశ్వాసం చేత వాళ్ళు పురుగొల్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫ్యామిలీ టైం ఇది, గుర్తుపెట్టుకోండి. ఎవరు బహిరంగపరచుకోవద్దు, ఎవరి గురించి ఎవరు చెప్పుకోవద్దు. ఆమేన్. ఎవరి గురించి ఎవరు చెప్పుకోవద్దు. నువ్వు గుర్తుపెట్టుకో, చెబుతున్నావు అంటే వాడు వస్తాడు. అందుకే ప్రవక్త చాలా తెలివిగలడు కదా ఆయన. వాడిని కొట్టి 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 బాగా రాడ్డు తేలాడు ఆయన, బాగా రాడ్డు తేలుతాడు ఆయన. ప్రవక్త బలిపీఠం ఎక్కి మై స్వీట్ అని ఏం జరిగిద్ది తెలుసా? అక్కడ ఫైట్ జరిగిద్ది. ఇంట్లో ఫైట్ జరిగిద్ది. ఆ మంటలు ఇసిరేస్తా ఉండిద్ది. ఏందో అనుకుని తెచ్చుకుంటాడు, లోపల వేసుకుంటాడు. బట్టలు ఇసిరేసిద్ది. మిడా సారీ మిడా అని బట్టలు తెచ్చుకుంటాడు. నీకు రేపు శారీ ఇప్పిస్తా మిడా అంటాడు, కానీ మిడా ఒప్పుకోదు, అన్నీ ఇసిరేస్తా ఉండిద్ది. ఇవన్నీ లోపల మరి తెచ్చుకొని సమాధానంగా బలిపీఠం ఎక్కుతాడు. వచ్చి మై స్వీట్ అని అంటాడు. ఇప్పుడు దాకా ఏమైంది? ఇంట్లో గొడవైంది. గొడవ చెప్పడం వచ్చి బలిపీఠం ఎక్కి ఆ దెయ్యాలన్నీ ఉంటాయి కదా అక్కడ, వింటా ఉంటాయి. మై స్వీట్ డార్లింగ్, మై స్వీట్ హనీ, మిడా మై ప్రెషస్ బ్యూటిఫుల్ ఉమెన్ అంటూ ఉంటాడు. నా ప్రశస్తమైన భార్య, నా ప్రశస్తమైన స్త్రీ నా కొరకు చాలా కష్టపడింది. నేను 4-5 నెలలు ఊరికి వెళ్ళినప్పటికీ, ఫారెన్ వెళ్ళినప్పటికీ, కానీ కుటుంబంలో పిల్లల్ని కాపాడుకుంది, పరిచయాన్ని కాపాడింది. ఎంత ఓపికమంతురాలు నా భార్య అంటాడు. ఇది వాడు అనగానే ఈయనని పెట్టడం వల్ల కావట్లేదే అనుకుంటాడు. వాడికి అర్థం కాకూడదు మార్గం. ఇప్పుడు కొట్టుకున్నారు, ఇప్పుడే ప్రేమ కలిసిపోయిందిరా. కనీసం ఒక నెలైనా ఉండాలా అత్తగారింటికి వెళ్ళి, నెలన్నా ఉండాలా. మీ అత్తోళ్ళింటికి వెళ్ళిపోవని అనాలా, మీ అమ్మోళ్ళింటికి వెళ్ళిపోవనాలా. ఒక నెల అమ్మోళ్ళింట్లో ఉంటే, ఈ పురుషుడు వీళ్ళింట్లో ఉంటే వాడికి ఆనందం. భలే జీల్చా కదా, భలే జీల్చే అసలుకి. అది వాడి మైండ్ అనమాట. అందుకే అయిపోవడం వెంటనే నీ భార్యని పొగడండి, అందరి ముందు పొగడండి. వీక్నెస్ పట్టుకోవాలి, నాడి పట్టుకోవాలా.
నీ భార్య నాడు నువ్వు ఎరగాల. ఏది మాట్లాడితే లోపల నుంచి ఆమె సంతోషం వచ్చిద్దో. ఆమేన్. ఇవన్నీ చెప్పొచ్చా? సంఘానికి అవసరమే అంటారా? ప్రతి కుటుంబానికి అవసరం ఇవి. అందరి ముందు ఆ ఉన్నప్పుడు ఎరగాలి కొద్దిగా. నలుగురు ఉన్నప్పుడు చక్కగా నువ్వు పొగిడేమనుకో, బయటికి ఏదో అటు మాట్లాడినా నేనంటే ఇష్టమే అనుకుని వెళ్ళిపోయింది. బయటికి అట్ట అన్నా నేనంటే బాగా ఇష్టం అనుకునిద్ది. తర్వాత నువ్వు ఇంక ఎట్లా అన్నా ఉంటే ఇబ్బంది లేదు. భార్య ముందు కానీ భర్త ముందు కానీ నువ్వు ఎట్లా ఉండాలంటే చాకచక్యంగా కుటుంబాన్ని చాలా దేవుని నియమంతో పరిపాలించాలి కుటుంబాన్ని. హల్లెలూయా. మనం చాలా దూరం వచ్చాం కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, దేవుడు ఆజ్ఞిచ్చినప్పుడు వాడు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశాడు. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు వాడు దాన్ని తీసుకుని విచ్ఛిన్నం చేశాడు. అలాగనే దేవుడు కొన్ని మాటలు చెప్పకుండా ఉండమని చెప్పినవి కూడా మనం లోపలే దాచుకొని బయట దాన్ని విడుదల చేయకూడదు. ఆమె అర్థమైంది. అది దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే ఆజ్ఞ మనము దేవుడి ద్వారా కలిగిన ఆజ్ఞ అని నువ్వు అన్నావంటే వాడు వస్తాడనమాట. ఆజ్ఞ మాత్రమే కాదు, సూచన అయినా వాక్ అయినా ఏదైనా ఈ దేవుడి ద్వారా నాకు కలిగింది అన్నామంటే వాడు ఎంటర్ అవుతాడు. ఓకేనా? అర్థమవుతుందా మీకు? ఇంకోటి, దేవుడు నీకు వ్యక్తిగతంగా చెప్పిన దానిని నువ్వు ఎవరికి చెప్పకుండా కాపాడకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు విజయం పొందుకుంటావు. ఇదే 7వ ముద్ర కింద కుటుంబాన్ని కాపాడుకునే విధానం. ఆయన తన కుటుంబాన్ని రక్షించుకున్నది ఎలాగంటే మాట వాళ్ళకి బయటికి చెప్పకుండా, ఆమేన్, ప్రత్యక్ష ద్వారా వాళ్ళకి మాట ఇచ్చి తన కుటుంబాన్ని కడుతున్నాడు. ఆయన ఫ్యామిలీని కట్టుకున్నాడు. ఆయన ఇప్పుడు సర్వవ్యాప్తంగా ఆయన కుటుంబం ఉంది, తన భార్య ఉంది, తన భార్యని సిద్ధపరచుకుంటూ ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. గమనించండి, చివరికి వచ్చేసరికి పిల్లారా, దేవుడే ముసలి ప్రవక్తను లేపుతున్నాడు. ఆమె బయట వ్యక్తి కదా, వ్యక్తి గుర్తుపెట్టుకోండి. బయట వ్యక్తులు కాదు, లోపల వ్యక్తులే. మరి పంపించింది ఎవరు? దెయ్యం అంటే దెయ్యం కాదు, దేవుడే. ఏదైనా తోటలో సాతాను పెట్టింది దేవుడే. ఆమేన్. ఏదైనా తోట ఎలాగైతే దేవుడు సాతాన్ని పెట్టాడో, ఈ ముసలి ప్రవక్త కూడా నిజమైన వాడే, కానీ అబద్ధమాడే ఆత్మ దేవుడిచ్చాడు. చెప్పు ఆ వ్యక్తికి అన్నాడు. నాతో పాటు సహదాసుడే, నాకన్నా సీనియర్ అని ఈ కుర్రవాడు ఆ వ్యక్తి మాటను తీసుకున్నాడు. ఎప్పుడైతే ఈ మాట తీసుకున్నాడో దేవుడు కనీసం కనికరం లేకుండా చంపాడు. ఆయన సింహం వచ్చి ఆ కుర్రవాడిని చంపింది. ప్రవక్తనండి చంపింది, ప్రవక్తని, సాధారణ వ్యక్తిని కాదు, ప్రవక్తని చంపాడు ఆయన. అంటే చూడండి ఎంత ఆయన దానికి స్థాయి ఇస్తున్నాడు. నా మాటకు కానీ మీరు వ్యతిరేకంగా వెళ్తే ఇది జరగబోతుందని. ఆమేన్. ఒబే. ఆయన వాక్యానికి కానీ విధేయత అవ్వకపోతే, ఆయన చెప్పిన మాటకు కానీ లోపడకపోతే, దానికి కానీ వ్యతిరేకమైన మార్గంలో ప్రయాణం చేస్తే, ఆ వెళ్ళే అరణ్య మార్గంలో వస్తున్న క్రూరమృగాల యొక్క మరి దాని ఒక వేట, దాని శక్తిని ఆయన బయలుపరుస్తున్నాడు. ఇది మీరు కొద్దిగా ఇంటికి వెళ్ళి చక్కగా మీరు ధ్యానించండి. మనుషుని మరి సింహం యొక్క అభిషేకం కింద ఒక పక్క కుర్రవాడు చాలా షార్పుతో ఉంటాడు స్టార్టింగ్లో. ఈ కుర్రవాడిని సింహమే చంపిద్ది. గమనించాలి మీరు. వాడిని వెపన్లు ఏంటంటే, ఏదైతే దేవుడు జీవిని వాడాడో అదే జీవిని వాడాడు. ఎందుకంటే మోసం అదే జీవులోంచి రావాలా. వింటున్నారా? 19వ అధ్యాయంలో దేవుడు తెల్లని గుర్రం, వాడు తెల్లని గుర్రం. దేవుడు యూదా గోత్ర సింహం, వాడు కూడా సింహం వలే ఉంటాడు. వలే, సింహం కాదు కానీ సింహం వలే ఉంటాడు. వాడు సింహం లాగే గర్జిస్తాడు, కానీ వాడు సింహం కాదు. అంటే సేమ్ అనాయింటింగ్. ఇప్పుడు జీవి ప్రయాణం చేస్తుంటే వాడు కూడా అలాగే వస్తూ ఉంటాడు. మనుషుని ముఖం వాడు అలాగే వస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎలా ప్రయాణం చేస్తే వాడు కూడా అలాగే ప్రయాణం చేస్తాడు పిల్లారా. అదే మోసం అంటే. 7 సంఘకాలంలో జరిగిన మోసం అంతా కూడా ఎలా జరిగిందంటే, ఇతనేదో మరి సాధారణంగా ఉండి అభిషేకంతో ఉండి, మామూలు అభిషేకంతో ఉండి, వాడు సాతాను మరో గుర్రంతో రావట్లా. సేమ్ మతం, సేమ్ రాజకీయం, సేమ్ ప్రీచింగ్, సేమ్ ప్రొఫెట్. హల్లెలూయా. అదే బోధ, అదే వాక్యం, అదే ప్రత్యక్షత, దాంట్లోంచి ప్రయాణం చేస్తున్నాడు వాడు. గమనిస్తున్నారా? కొద్దిగా కూడా మరి వ్యత్యాసం లేకుండా వాడు ప్రయాణం చేస్తాడు. ఆమేన్. అందుకే ఏర్పరచబడిన వారు సైతం మోసపోయే కాలం అంటే మీరు గమనించండి. కానీ మోసపోరు,
కానీ మోసపరచబడే కాలం, అంత డిసిప్లిన్ ఉన్న కాలం ఇది. ఆమేన్. అంత డిసిప్లిన్ జరుగుతున్న కాలం ప్రియులారా ఇది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి, దేవుని వాక్యాన్ని పఠించండి. ఆమేన్. అందరు నిద్రకు వచ్చారేంటో ఈరోజు, అందరు లేపుకోవాల్సి వస్తుంది. అందరు చక్కగా నిద్రకు వచ్చినట్టున్నారు. చాలా జాగ్రత్తగా వాక్యం వినండి. హల్లెలూయా. సింహం అభిషేకం కింద కుర్రవాడు ప్రయాణం చేస్తే, సింహం అభిషేకం కింద అలాగనే వాడు ప్రయాణం చేసి చంపాడు వచ్చి. ఇదంతా ఛాయలు ప్రియులారా. ఆది కాండం మొదలుకొని ప్రకటన కింద దాకా ఛాయలు మీకు కనబడతా ఉంటాయి. చక్కగా ప్రతి అధ్యాయంలో ప్రకటన 13 అధ్యాయం మీరు ధ్యానించండి, ప్రకటన 13 మీరు ధ్యానించండి. ఇదే రిపీట్ ఇది మళ్ళీ. అక్కడ అమెరికా దేశం పవర్ఫుల్ దేశమేనా? కుర్రవాడంటే అమెరికా చెబుదామంటేనేమో అసలు మీరందరూ మొత్తుగిళ్ళు ఉన్నారు. ద్రాక్షరసం ఎక్కువయ్యి మీరు భాషలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దర్శనాలు చూస్తున్నారు అందరూ. సంఘంలో వరాలు ఎక్కువైపోకూడదు పిల్లలు, వరాలు అవ్వకూడదు, వాక్యం వెళ్ళాలా. మనకంటే ఎక్కువ వరాలు ఉన్నాయి. అందరూ దర్శనాలు చూసేవాళ్ళే. దరిదాపుగా 25 మంది దర్శనాలు చూస్తున్నారు అనమాట. దర్శనాలు చూడకూడదు పిల్లారా. వాక్యం మేలుకొల్పిద్ది, వాక్యం నిద్రని వెళ్ళగొట్టిద్ది, వాక్యం దర్శనాలు తొలగించిద్ది. ఆమేన్. దీన్ని ఇలాగే పెట్టుకొని మనసులో ఆమేన్. ఇంక చెప్తే నిద్రపోతారు కాబట్టి దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. పైకి నిలబడదాం పిల్లారా. హల్లెలూయా.